రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఈ అంతర్జాతీయ పరిణామాల్లో కీలక పాత్ర పోషించే ప్రాంతాలు కానీ దేశాలు కానీ వాటి పట్ల మనం ఎలాంటి జాగరూకతతో మనం ఉండాలి? ట్రంప్ వస్తున్నాడు, ఆయన ఎన్నికల్లో క్లియర్గా చెప్పాడు అమెరికా చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉందని. ఫస్ట్ హింట్ ఇచ్చాడు ఆయన. ఈరోజు దేశంలో 2.5 కోట్ల మంది ప్రతి సంవత్సరము ఫ్లై అవుతున్నారు. దెర్ ఆర్ 4 crores పీపుల్ ఆర్ బయింగ్ ది వెహికల్స్, కార్లు కానీ వెహికల్స్ కానీ. 4 కోట్ల మంది వెహికల్స్ అవి కొంటున్నారు. 12 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు ఉన్నాయి. 6 కోట్ల మ్యూచువల్ ఫండ్ యాక్టివ్ అకౌంట్స్, లార్జ్ టికెట్స్ ఉన్నాయి. 6 కోట్ల లార్జ్ టికెట్స్ ఉన్నాయి. 12 కోట్లు అక్కడ, 6 కోట్లు ఇక్కడ, 4 కోట్లు ఇక్కడ. బహుశా ర్యాండమ్గా వీళ్ళంతా 10 కోట్ల మంది ఉంటారేమో. బట్ వేరే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు 2.5 కోట్ల మంది. పాలస్తీనా, ఇజ్రాయెల్, గాజా ఇవి నేను చిన్నప్పటి నుంచి వింటున్న వార్తల్లో. మీరు మనం కాదు సార్, మన దాదాపు మన ఋగ్వేద కాలం నుంచి నడుస్తున్న పంచాయతీలు అవి. టూత్ పేస్ట్ లో విషం పెట్టి చంపేసిన వాళ్ళు. ఒక ఇరాన్ సైంటిస్ట్ వాడు ఎక్కడ అమెరికాలో ఉంటే వాడు వాడే టూత్ పేస్ట్ లో విషం పెట్టి చంపేసిండ్రు. గత 5-6 నెలల్లో ఉన్న వోలటాలిటీ, అది స్థానికంగా ఉండే వోలటాలిటీ, పొలిటికల్ పరిస్థితులు స్థానికంగా ఉన్న పరిస్థితి అయితే ఇంటర్నేషనల్ గా కూడా ఉన్న వోలటైల్ సిచ్యుయేషన్, అంటే మార్కెట్స్ కి సంబంధించి పోస్ట్ ట్రంప్ ఆయన అధ్యక్షుడై జనవరి 20లో వచ్చిన వైట్ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి ప్రతిరోజు ఆయన తీసుకుంటున్న ఒక దుందుడుకు చర్యలు ఏవైతున్నాయో అవి అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేసినాయి. అవును, చాలా మంది ఇన్వెస్టర్స్, చిన్న వాళ్ళు కూడా చాలా సంపద నష్టపోయినారు. అవును. సో ఇట్లాంటి సిచ్యుయేషన్లో రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఈ అంతర్జాతీయ పరిణామాల్లో కీలక పాత్ర పోషించే ప్రాంతాలు కానీ దేశాలు కానీ వాటి పట్ల మనం ఎలాంటి జాగరూకతతో మనం ఉండాలి? అంటే ప్రపంచం ఎప్పుడు అనిశ్చితితో ఉంటుంది సార్. ప్రపంచంలో అనిశ్చితి అనేది అంతర్భాగం. యుద్ధానికి యుద్ధం మధ్యలో విరామమే శాంతి అని అంటారు. మనం మనిషి పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నిరంతరం ఏదో యుద్ధంలో ఉంటూనే ఉంటాడు, ఘర్షణ ఉంటాడు. మన గత 3000 సంవత్సరాల మానవ చరిత్ర తీసుకుంటే, భూగోళ చరిత్ర తీసుకుంటే ప్రతిరోజు భూమి మీద ఎక్కడో చోట యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అది ఆఫ్రికాలో కావచ్చు, అంటార్కిటికాలో కావచ్చు, లేకపోతే గ్రీన్ ల్యాండ్స్ పైన కావచ్చు, కింద చీకటి ఖండంలో ఎక్కడైనా కావచ్చు. ఎక్కడో ఒక చోట ప్రతిరోజు ఒక వార్తల్లో ఒక యుద్ధమో, ఒక ఏమంటారు, ఒక బాంబు ప్రయోగమో, లేకపోతే ఒక తీవ్రవాద ఉగ్రవాదులు అంతర్యుద్ధం ఏదో జరుగుతూనే ఉంటుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది మనిషి పుట్టినప్పటి నుంచి, మనిషి నాగరికుడైనప్పటి నుంచి మొదలైన ప్రహసనం ఇది ఈ రోజు వరకు జరుగుతుంది. నిశ్చయమైన విషయమే అనిశ్చితి అంటారు. అనిశ్చితి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, శాశ్వతం అంటే తాత్కాలికం లేదు, శాశ్వతం ఎక్కడ ఉందని. సో అట్లా ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇది జరుగుతూనే ఉంటుంది. దీనికి ఈ రోజు పరిణామాలు, ఈ రోజు నిన్న మొన్న జరిగినాయి అనేవి మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈయన ట్రంప్ 2వ సారి రావడము, ట్రంప్ హ్యాస్ కమ్ సెకండ్ టైం. మొదటిసారి వచ్చినప్పుడు ఫస్ట్ 1 year కూడా మనకు అనిశ్చితి ఏర్పడ్డది. తర్వాత బుల్ మార్కెట్లోకి వెళ్ళిపోయినాం మనం ట్రంప్ వచ్చిన తర్వాత. ఆయన ఏం తీసుకొని పోలేదు. అప్పటికి ఉన్న పరిస్థితులు, అప్పటికున్న ఆర్థిక చలనం ఏతుందో ఒక చోదశక్తి ట్రిగ్గర్ అయింది, ముందుకెళ్ళి. ఇప్పుడు ఇలా రాకముందుకే మార్కెట్స్ ఒడిదుడుకుల్లో ఉంది. ట్రంప్ వస్తున్నాడు, ఆయన ఎన్నికల్లో క్లియర్గా చెప్పాడు అమెరికా చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉందని. ఫస్ట్ హింట్ ఇచ్చాడు ఆయన. ఇవ్వగానే అవునా నిజంగా అమెరికా బాగాలేదు, ఆర్థిక అగ్రరాజ్యం ఇదే బాగాలేదంటే మిగతా దేశాలు బాగాలేవు అని చెప్పేసి ఒక ఇండికేటర్ వెళ్ళిపోయింది. సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ నుంచి మీరు గుర్తుపెట్టుకుంటే మార్కెట్ స్టార్టెడ్ ఫాలింగ్. 2024 జూన్ జూలై నుంచి మనకు కొంచెం ఆ వాతావరణం అయింది. ట్రంప్ వస్తాడని చెప్పేసి మనం చెప్పే అవసరం లేదు. ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉంటాయో పబ్లిక్ మార్కెట్స్ మించిన గొప్ప ఎగ్జిట్ పోల్స్ ఇంకొకటి లేవు. మార్కెట్ స్పీక్స్ స్పందిస్తుంది. మార్కెట్ స్పీక్ విత్ వైడర్ వాయిస్. మార్కెట్ హ్యాస్ గాట్ బిగ్ మౌత్ దెన్ ఎగ్జిట్ పోల్స్. మార్కెట్ ఇచ్చేసిన సూచన కాబోయే రాష్ట్రపతి ట్రంపే అని చెప్పి. దానికి తోడేందంటే మన దగ్గర ఆర్థిక శాఖ ఏం చేస్తుందంటే ఒక దుందుడుకు చర్య తీసుకుంది. వీళ్ళ తొందరపాటు లేకపోతే వీళ్ళ అతిశయం కావచ్చు, లేకపోతే వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, వీళ్ళు మనకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ సడన్గా పెంచేసుకున్నారు.
దాని అవసరం లేదు యాక్చువల్లీ. ఎవరో వచ్చి ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళ మీద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పెట్టడమో లేకపోతే ఇక్కడ ఉన్న లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ఇక పిండడానికి అలవాటు పడ్డారు, విపరీతంగా పిండడానికి అలవాటు పడ్డారు. ఇంకా పిండడానికి కూడా కొత్తగా ఏం లేదు, పెడితే 100% ట్యాక్స్ పెట్టాలి. నువ్వు ₹1,00,000 సంపాదించినా ₹1,00,000 ట్యాక్స్ కట్టాను ఆయన అన్న పరిస్థితి తీసుకొచ్చింది ఇప్పుడు. మనం వీఆర్ ఇన్ దట్ కండిషన్ దట్ యు ఆర్ టాక్సింగ్ సో పెథటికల్లీ. ప్రపంచంలో అత్యంత దారుణమైన ట్యాక్స్ చేయబడ్డ ప్రజల్లో పౌరుల్లో మనం ఒకరం. వీఆర్ హైలీ ట్యాక్స్డ్. ఈ స్థాయి ట్యాక్స్ సంపాదించకపోతేనే హాయిగా బతకొచ్చు బెనిఫిట్స్ మీద అనే పరిస్థితి. సంపాదలేకపోతే ఫ్రీ ఏమని ఇస్తే ప్రభుత్వాలు, ఇప్పుడు ఫ్రీ ఇచ్చే ప్రభుత్వాలు ఉన్నాయి, సంపాదించేంత వాళ్ళకే కడుతుంటే ఎందుకు సంపాదించాలి? మీకు చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు దేశంలో ఒక న్యూస్ వచ్చింది. 2.5 కోట్ల మంది ప్రతి సంవత్సరము ఫ్లై అవుతున్నారు. 2.5 crores people are flying. There are 4 crores people are buying the vehicles, కార్లు కానీ వెహికల్స్ కానీ. 4 కోట్ల మంది వెహికల్స్ అవి కొంటున్నారు. 12 కోట్ల డిమాట్ అకౌంట్లు ఉన్నాయి. 6 కోట్ల మ్యూచువల్ ఫండ్ యాక్టివ్ అకౌంట్స్, లార్జ్ టికెట్స్ ఉన్నాయి. 6 కోట్ల లార్జ్ టికెట్స్ ఉన్నాయి. 12 కోట్లు అక్కడ, 6 కోట్లు ఇక్కడ, 4 కోట్లు ఇక్కడ. బహుశా ర్యాండమ్గా వీళ్ళంతా 10 కోట్ల మంది ఉంటారేమో. బట్ వేర్ యాజ్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు 2.5 కోట్ల మంది. పన్నులు కట్టేవాళ్ళు నేను ఫైల్ చేసుకుంటాను సార్ ప్రతి సంవత్సరం పేయింగ్ మై ట్యాక్సెస్. నేను కరోనా టైంలో అసలు ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేదు. అంటే ట్యాక్స్ ఫైల్ చేశాను, నాకు రిఫండ్ ఫైల్ చేయలేదు నేను. ఎందుకంటే దేశానికి నా కాంట్రిబ్యూషన్ ఉండాలి అని చెప్పేసి నాకు రావాల్సిన రిఫండ్ చాలా పెద్ద అమౌంట్ నేను తీసుకోలేదు. నేను ఐ హావ్ నాట్ టేకెన్ ట్యాక్స్ రిఫండ్. సచ్ ఎ నోబుల్ థాట్. నేను ట్యాక్స్ ఫైల్ చేశాను, ఐ ఫైల్ మై ట్యాక్స్. బట్ నాకు రావాల్సిన రిఫండ్ అవుతుందని రిఫండ్ తీసుకోలేదు, నేను క్లెయిమ్ చేయలేదు, రిఫండ్ క్లెయిమ్ చేయలేదు. ఎందుకంటే లెట్ మీ కాంట్రిబ్యూట్ టు దిస్ కంట్రీ, దేశాన్ని నా తరఫున కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి ఏదో రకంగా. ఒక సంక్లిష్ట సమయంలో చెప్పి చాలా పెద్ద అమౌంట్, అది ఇట్స్ బిగ్ అమౌంట్. గొప్ప విషయం నేను క్లెయిమ్ చేయలేదు. ఇట్స్ స్టిల్ దేర్. నా పాన్ కార్డ్ ఇచ్చేస్తే చూసుకోవచ్చు అందులో స్పష్టంగా. నా రిఫండ్ నేను తీసుకోలేదు, ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేశాను. బట్ ఐ హావ్ నాట్ టేకెన్ ది రిఫండ్ క్లెయిమ్ చేయలేదు. సో ఈ దేశంలో ఏమైపోయిందంటే మన ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, 2.5 కోట్ల మంది ఉన్నారు. విమానంలో ప్రయాణించే వాళ్ళకన్నా కూడా తక్కువ మంది ఉన్నారు ట్యాక్సులు కట్టేవాళ్ళు. అంటే డైరెక్ట్ పన్నులలో ఉండేవాళ్ళు. మీరు ఎంతకాలం అని పిండుతారు వాళ్ళని? మీరు పిండాల్సింది బేగం బజార్ని, పిండాల్సింది సుల్తాన్ బజార్ని, పిండాల్సింది సూరత్ని, పిండాల్సింది జామ్నగర్ని, పిండాల్సింది అహ్మదాబాద్ని, పిండాల్సింది ఔరంగాబాద్ని. వాళ్ళని వదిలేసి ఎంతసేపు ఉద్యోగాలు చేసే వాళ్ళని పిండడం అనేది దురదృష్టకరం. వాళ్ళని పిండారు. అట్ ది సేమ్ టైం ఇన్వెస్టర్స్ ఎవరుతున్నారు, రూపాయి కష్టపడి దాచిపెట్టుకున్న వాళ్ళు షార్ట్ టర్మ్ వాళ్ళకి ఏదో ₹1-2 వస్తుంది, వాళ్ళని ట్యాక్స్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ వాళ్ళు కూడా ట్యాక్స్ చేస్తున్నారు. అంటే నేను 5 ఏళ్ళు 10 ఏళ్ళు పెట్టుకొని మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ వాడిని కొడుతున్నారు మీరు. సో ఎవడో ఎస్కేప్ అవుతాడు. సో ఈ దుందుడుకు చర్య అవుతుందో అది బ్యాక్ ఫైర్ అయింది. మీకు లాస్ట్ ఇయర్ వీళ్ళు 3వ అధికారంలో రాగానే ఇమ్మీడియట్గా ఈ నిర్ణయం తీసుకోగానే మార్కెట్ స్టార్టెడ్ రియాక్టింగ్ వెరీ నెగిటివ్లీ. అప్పటి నుంచి మార్కెట్ కరెక్షన్లోకి వచ్చింది. చాలా మంది FIs ఎవరుతుంటారో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్స్ వాళ్ళు విత్డ్రా చేయడం మొదలు పెట్టారు. అట్లా దాదాపు 4-5 లక్షల కోట్లు విత్డ్రా చేశారు. 4-5 lakhs crores విత్డ్రా చేశారు. మార్కెట్ కంటిన్యూస్గా కరెక్షన్లో ఉంది. ఈ రోజు కూడా మార్కెట్ కరెక్షన్లోనే ఉంది. టుడే ఆల్సో వీఆర్ ఇన్ కరెక్షన్ మోడ్. లాస్ట్ 7-8 months, నాట్ 2-3 months, మచ్ బిఫోర్ ట్రంప్. మన వాళ్ళు ఆల్రెడీ ట్రంప్ కన్నా పెద్ద షాక్ ఇచ్చారు. అవర్ పీపుల్ హ్యావ్ గివెన్ మచ్ లార్జర్ షాక్ దెన్ ట్రంప్. ఆ క్యాపిటల్ గెయిన్స్ విషయంలో అది జరుగుతుంది. ట్రంప్ వచ్చాడు. ఈయన ఏం చేస్తాడు? ఈయన యాక్షన్ తక్కువ, మాటలు ఎక్కువ. ట్రంప్ది. ట్రంప్ ఈజ్ ఎ నైస్ వాట్ యు కాల్ స్పీకర్, వెరీ ఆరోగెంట్ స్పీకర్, వెరీ నైస్ స్పీకర్, అండ్ ఈజ్ అ బ్యూటిఫుల్ దమ్కేలు అంటాం కదా మనం దమ్కి మన పరిభాషలో. దమ్కేలు ఇచ్చుట్లే మాస్టర్, మాహిర్ అనమాట. ఈయన మించిన లేడు. నేను రేపు పొద్దున బాంబు వేస్తా, రేపు పొద్దున యుద్ధం చేస్తా, వేస్తాడు వాళ్ళ మీద గలీలల్లా. ఈయన హీరోయిజం అంతా గలీల వరకే. సో ఈయన బలహీనుల మీద యుద్ధాలు చేస్తాడు. ఇప్పుడు ఏం చేసిండు? హౌతీలు ఉన్నారు యమన్లా, వాళ్ళేమో బాంబులు వేసిండు, భయభ్రాంతులు గురి చేసిండు. దాన్ని మార్కెట్స్ ఏం రియాక్ట్ అవ్వాలి, ఐడి తీసుకుంటారు వాళ్ళని. చైనా మీద టారిఫ్లు పెట్టిండు. చివరికి లంబర్ కెనడా నుంచి దిగుమతి అయ్యే ఏదైతే ఉంటుందో వుడ్, లంబర్ వుడ్, దానిలో ట్యాక్సీలు పెట్టిండు. ఆ డబుల్ ట్యాక్స్ పెట్టుకుంటూ పోయిండు ఆయన. సో కొన్ని దేశాలు అనుకున్నారు వీనికి ఏం రవి అనవసరం కాలిపీలు మనము ఎక్స్పోర్ట్ చేసి ఉల్టా మనకు పంచాయతీ అని చెప్పేసి వాళ్ళు ఐడి తీసుకోమని పెట్టారు. దే స్టార్టెడ్ టేకింగ్ దెమ్ ఈజీ తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా ఇరాన్ మీద దాడులు చేస్తానట. నిన్న నేను ఇరాన్ మీద దాడులు చేస్తా, వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద దాడులు చేస్తాను. ఇరాన్ విసిగిపోయింది. వాళ్ళు విసిగిపోయారు. అరే ఎంతకని నేను శాంక్షన్స్ విధిస్తా అంటారు. అసలు వాళ్ళు ఎక్స్పోర్ట్సే చేసేది లేదా అమెరికాకు.
కానీ మీ మీద దాడులు చేస్తా అంటాడు ఇరాన్ని. వాళ్ళు విసిగిపోయారు, నువ్వు ఏమైనా వేసుకోరన్న ఆయన చేసి అన్నారు వాళ్ళు ఫైనల్గా. జో కర్నాకే అన్నారు, అవైతేలో కుమాని అన్నాడు, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్. పిల్లిని తీసుకుపోయి రూమ్లో ఎంతగానో కార్నర్ చేస్తాం సార్ మనము, గోడ వరకు పట్టుకోయి నువ్వు కొడతా అంటే కొట్టరా ఏం కొడతావు కొట్టుకోని వాళ్ళు ఆ మాట అనేసిండ్రు. ఇప్పుడు దానికి నిన్న మార్కెట్ భయంకరంగా రియాక్ట్ అయింది, ఎందుకంటే వాళ్ళు కూడా రిటాలియేట్ చేసిండ్రు అక్కడి నుంచి. నువ్వు సర్ఫేస్ టు సర్ఫేస్ బాంబులు వేసుకుంటావా, బాలిస్టిక్ బాంబులు వేస్తావా, నువ్వు ఏం పెట్టుకుంటా, నీ సావు నువ్వు సావు, చేసేయి సంపద చంపు, నువ్వు ఊకే సంపద ఏం బెదిరిస్తావు అని అనే వరకు మార్కెట్స్ రియాక్ట్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ఇరాన్ స్టార్టెడ్ మొబిలైజింగ్ దర్ న్యూక్లియర్ ఫెసిలిటీస్. వాళ్ళ అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని మొబిలైజ్ చేయడం మొదలుపెట్టిండ్రు. అప్పటి వరకు ప్రపంచం ఏమనుకుంది, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వారెట్స్ ఏమీ లేవనుకుంది, కానీ వాళ్ళు లైవ్ షో పెట్టిండ్రు. ఇరాన్ హ్యావ్ గివెన్ ఏ లైవ్ షో. వాళ్ళు లైవ్ షో పెట్టి చూపించారు, చూడండి ఆయన మాకు ఇక్కడ ఇవి ఉన్నాయి, నువ్వు 10 వేస్తే మేము ఒకటనే ఇస్తాం కదా అని చెప్పి వీళ్ళు కూడా అన్నారు. దట్ విల్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ఇజ్రాయెల్. పక్కనే ఉన్న ఇజ్రాయెల్కి అది ఇంపాక్ట్ అవుతుంది. సో ఒకవేళ ఇజ్రాయెల్కి ఇంపాక్ట్ అయిపోయింది, ద ఫస్ట్ టార్గెట్ వాళ్ళ బేసెస్ ఎక్కడ ఉన్నాయి, వీళ్ళవి అమెరికన్ బేస్ ఉన్నది, ఆ పక్కన కువైట్ దగ్గర మస్కట్ దగ్గర వాళ్ళ బేస్లు ఉన్నాయి. ఇంకోటి ఇజ్రాయెల్ దగ్గర వాటర్స్లో ఉంది, వాళ్ళ వాటర్ బేస్ ఉంది వాళ్ళకు. ఈ రెడ్ సీ దగ్గర బేసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నావల్ బేస్డ్ అమెరికన్ రెజిమెంట్స్ అనేవి కూడా నావల్ బేస్డ్ రెజిమెంట్స్. మళ్ళీ సౌదీలో కొన్ని ల్యాండ్ బేసెస్ కొన్ని ఉన్నాయి, వాళ్ళకు కంటోన్మెంట్స్ ఉన్నాయి, కొన్ని మస్కట్లో ఉన్నాయి, కొన్ని కువైట్లో ఉన్నాయి, ఆ చుట్టుపక్కల ఉన్నాయి, మెయిన్ సౌదీలో ఉన్నాయి, కొన్ని ఇజ్రాయెల్లో ఉన్నాయి చుట్టుపక్కల. సో ఇరాన్ వారికి నియరెస్ట్ టార్గెట్ ఇవే అవుతాయి. సో న్యూక్లియర్ వర్సెస్ న్యూక్లియర్ రిటాలియేషన్లు ఏమైందంటే, ఆ కొల్యూషన్లు ఏమైందంటే దట్ మైట్ లీడ్ టు బిగ్ మినీ న్యూక్లియర్ వార్ కింద మారుతుంది. డెఫినెట్గా అది అవుతుంది, అది వాళ్ళు చేసినప్పుడు అది అవుతుంది. దానివల్ల వాళ్ళు మార్కెట్స్ హ్యావ్ ఇంపాక్టెడ్ వెరీ నెగిటివ్లీ. పీపుల్ ఫియర్డ్ అండ్ మార్కెట్స్ హ్యావ్ ఫాలెన్ ఎస్టర్డే వెరీ డ్రాస్టికలీ. సో ఇది ఒక ఆపర్చునిటీ ఫర్ పీపుల్ వెన్ మార్కెట్స్ ఫాల్ లైక్ దిస్. వెన్ మార్కెట్ గివ్స్ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ, పీపుల్ నీడ్ టు గో అండ్ బ్లైండ్లీ ఇన్వెస్ట్, పుట్ యువర్ మనీ ఇన్ టు దట్. ఒకటి. రెండోది మీరన్నా మన వెస్ట్ ఏషియా సమస్య అవుతుందో, దీని అన్నిటికీ సెంట్రల్ ప్రాబ్లం వచ్చి ఇజ్రాయెల్. దీని మొత్తం కూడా సెంట్రల్ ప్రాబ్లం ఇజ్రాయెల్. ఈ అనిశ్చితి ఏదైతే నడుస్తుందో లాస్ట్ 2 years నడుస్తుంది. ఒకటి మనకు పాలస్తీనా, ఇజ్రాయెల్, గాజా, ఇవి నేను చిన్నప్పటి నుంచి వింటున్న వార్తల్లో. మీరు మనం కాదు సార్, మన దాదాపు మన ఋగ్వేద కాలం నుంచి నడుస్తున్న పంచాయతీలు అవి. దాదాపు ఇవి ఈ రోజువి కాదు. మీరు 10 Commandments మూవీ చూస్తే పిరమిడ్లు కట్టినప్పటి నుంచి నడుస్తున్నాయి. 3000 సంవత్సరాల చరిత్ర అది. ఆ మోజెస్ అక్కడి నుంచి రావడము, సముద్రం విడిపోవడము, ఆయన ఇక్కడ ప్రామిస్ ల్యాండ్ గురించి మాట్లాడడము, పాలస్తీన్లు అందరూ అక్కడ రావడం, వీళ్ళందరూ ఇజ్రాయెల్ యూదులందరూ అక్కడ రావడము, అక్కడక్కడ కొట్టుకోవడము, ఇవన్నీ 3000 years నుంచి ఉంది. వాళ్ళు పౌరాణిక ఇతిహాసాలని వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళు ఆ పాత్రలని లేకపోతే పౌరాణిక గాథలని సీరియస్ తీసుకొని వాళ్ళు ప్రామిస్ ల్యాండ్ కోసం వాళ్ళు నిలబడ్డారు ఈ యూదులు. తర్వాత ఆ రోమన్లు వీళ్ళని చెల్లాచెదురు చేశారు. వచ్చి చెల్లాచెదురు చేయగానే కొంతమంది జర్మనీ పారిపోయారు, కొంతమంది యూరప్ సెంట్రల్ నార్త్ యూరప్ పారిపోయారు, కొంతమంది అమెరికా పారిపోయారు, రకరకాల ప్రాంతాలకు వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత మళ్ళీ వీళ్ళు బెన్ గురియన్ ఎవరైతే వాళ్ళ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇజ్రాయెల్ ఉన్నాడో, బెన్ గురియన్ ఆయన విలేకరి జర్మనీలో. సో ఆయన మళ్ళీ అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి మనకంటూ ఒక సొంత దేశం ఉండాలి, మన దేశం పలానా ప్రాంతంలో ఉన్నది, ఇజ్రాయెల్ అనే దేశం మనకు ఉంది, మన వాపస్ పోదాం అనగానే ఫస్ట్ ఒక 400 మంది వస్తారు. అక్కడి నుంచి ఒకరొకరు స్టార్ట్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్ యూదులందరూ వాళ్ళ ఒరిజినల్ ల్యాండ్, యాక్చువల్లీ అది దట్ ఈస్ దర్ ఒరిజినల్ ల్యాండ్. ఆ ల్యాండ్కి వస్తారు. అప్పటికి ఆ ల్యాండ్లో ఈ పాలస్తీనియన్లు ఉన్నారు. ఈ బ్రిటిష్ వాడు పోతూ అంతవరకు పాలించిన బ్రిటిష్ వాడు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత వాడు పోతూ ఏం చేశారు, చిచ్చు పెట్టిపోయిండు. మీకు కొంచెం ఈ గాజా, వెస్ట్ బ్యాంక్ పాలస్తీనా కింద వస్తుంది, ఆ మిగిలిన ప్రాంతం ఇజ్రాయెల్ కింద వస్తుంది, టెల్ అవీవ్ మీరు తీసుకోండి అని చెప్పేసి వాడు వెళ్ళిపోయిండు. అక్కడ ఇష్యూ ఏంటంటే వాళ్ళకి అలాస్కా మాస్క్ పెద్ద ఇష్యూ. వాళ్ళకు జెరూసలేంలో ఉన్న అలాస్కా మాస్క్ ఇష్యూ. అలాస్కా మాస్క్ ఏతుందో ముగ్గురికి పవిత్రమైన స్థలమే. యూదులకు పవిత్రమైంది, అటు ముస్లింలకు పవిత్రమైంది, ఇటు క్రిస్టియన్స్ పవిత్రమైంది. ముగ్గురి కూడా మళ్ళా వీళ్ళ ముగ్గురి మూలాలు కూడా అబ్రహాంతో లింక్ అయినాయి. వీళ్ళ ముగ్గురి మూలాలు అక్కడి నుంచే ఉంది. సో మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడు అయినప్పుడు ఏం చెప్పిండు, అబ్రహాం అకార్డ్స్ తీసుకొచ్చి పెడతాను నేను, మీరు ముగ్గురు కలిసే ఉండాలి అన్నాడు. మంచి ప్రతిపాదన, బాగానే జరిగింది అది. దాని తర్వాత ఆయన ట్రంప్ దిగిపోవడం, మళ్ళీ బైడెన్ రావడము. బైడెన్ కొంచెం అనిశ్చితి సృష్టించాడు, వెస్ట్ ఏషియాలో కొంచెం అనిశ్చితి సృష్టించాడు. అనిశ్చితికి ఈ పరిణామాలన్నిటి కూడా దానికి కారణం.
మొదటి టర్మ్ లో ట్రంప్ పోతూ పోతూ సెట్ చేసే వెళ్ళాడు ఆయన. అరే కొట్టుకోతున్నాడు ఆయన, మనం వి ఆల్ 3 బిలాంగ్ టు వన్ రూట్, మన అందరం ఒకే జాతి, ఒకే కొమ్మలం, అందరం కూడా ఒకే చుట్టూ కొమ్మలము, మనమంతా అబ్రామిక్ రిలీజియన్స్ కింద వస్తాం మనము, సో లెట్ us నాట్ ఫైట్ అని చెప్పి పోయాడు ఆయన. శాంతి ప్రస్తావన చేసి ఆయన పోయాడు. బైడెన్ వచ్చాడు. బైడెన్ రాగానే మళ్ళీ గొడవలు స్టార్ట్ అయిపోయాయి. 2023 అక్టోబర్ 7th రోజు ఈ వీళ్ళ ఫెస్టివల్, యూదుల ఫెస్టివల్ జరుగుతుంది. ఆ రోజు ఈ హమాస్ వాళ్ళు వచ్చేసి 2,000 మందిని అపహరించుకొని తీసుకొని పోయారు. ఇప్పటికీ వాళ్ళ కంట్రోల్లో మీకు ఒక 200-300 మంది ఉన్నారు, యూదులు ఉన్నారు, ఇజ్రాయెల్ వాళ్ళు ఉన్నారు. ఈ యుద్ధం అంతా దానికోసం జరుగుతుందని నెతన్యాహు అంటాడు, వాళ్ళని విడిపించాలని. వాళ్ళ ప్రాబ్లం ఏంది, హమాస్ వాళ్ళది, వాళ్ళని విడిపించేసిన తర్వాత వాళ్ళ బందీలు ఉన్నంత కాలము వీళ్ళు కొంచెం దాడులు తగ్గిస్తారు. ఎన్ని తీవ్రమైన దాడులు చేసినా కూడా అతి తీవ్రమైన దాడులు చేయట్లేదు. వాళ్ళని పూర్తిగా వదిలేస్తే ఫ్రీ హ్యాండ్ వచ్చేస్తుంది అమెరికన్ అలయన్స్ కు, ఇజ్రాయెల్ అలయన్స్ కు ఫ్రీ హ్యాండ్ వస్తుంది, శాశ్వతంగా భూస్థాపితం చేస్తారు మమ్మల్ని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నారు, హమాస్ పెట్టుకున్నారు. దానికి తోడు ఇజ్రాయెల్ వీళ్ళకి ఇరాన్ నుంచి సపోర్ట్ ఉంది, హమాస్ కానీ హిజ్బుల్లాకి కానీ. ఈ గేమ్ అంతా కూడా ఒక సినిమా లాగా కనపడుతుంది. మీరు డెప్త్కి వెళ్తున్న కొద్దీ కొంచెం అర్థం చేసుకుంటే ఇదంతా ఒక నాటకంలాగా అనిపిస్తుంది. మీరు అనలైజ్ చేస్తే అట్లీస్ట్ లాస్ట్ 10-15 days నుంచి నేను ఐ వాజ్ లిటిల్ డూయింగ్ మై అండర్స్టాండింగ్, నేను కొంచెం రికన్సిలేషన్ చేసుకుంటే అనిపించింది ఏంటంటే ఈ లాస్ట్ 15 రోజుల నుంచి వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇజ్రాయెల్ ఫస్ట్. ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడిన తర్వాత యూదులు ఎందుకు వాళ్ళందరూ పారిపోయారు, నాజీ జర్మనీలో ఎవరైతే ఉన్నారో ఎందుకు యూదుల మీద దాడులు చేశారు హిట్లర్ అంటే, దే ఆర్ హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్, ఎక్స్ట్రీమ్లీ ఇంటెలెక్చువల్. ప్రపంచంలో మోస్ట్ ఫార్వర్డ్ థింకింగ్ రేస్ యూదులు. సో వాళ్ళకి అది దురదృష్టం, అది వరము శాపము, వాళ్ళ దురదృష్టం అది. వీళ్ళు స్వతంత్ర దేశం ఏర్పడ్డ తర్వాత, ఎప్పుడైతే వీళ్ళు ఒక దేశం ఏర్పడ్డారో, ఏర్పడ్డ తర్వాత 1967 వార్ జరుగుతుంది, అరబ్ అండ్ ఇజ్రాయెల్ వార్. మొదటి అరబ్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది. దాన్ని 6 day వార్ అంటాం మనం. ఒకవైపు ఈజిప్టు, సిరియా, జోర్డాన్, ఇరాక్, ఇరాన్, ఇవన్నీ దేశాలతో వీళ్ళకి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఇంత చిన్న దేశము 6 రోజుల్లో గెలిచారు. 6 దేశాల మీద యుద్ధము 6 days లో గెలిచారు. 6 day వార్ అంటారు. గెలిచి జోర్డాన్లో ఉన్న, సిరియాలో ఉన్న కొంచెం భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. అక్కడ ఈజిప్ట్ సగం ఆక్రమించారు. సో ఈజిప్ట్ ప్రధానమంత్రి వీళ్ళు మళ్ళీ షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయింది. ఇక మనం కొట్టుకోవద్దని అనుకున్న తర్వాత ఈజిప్ట్ వాళ్ళ భూభాగాన్ని వాళ్ళు వదిలేసారు. ఇక్కడ సగం ఈజిప్ట్ ఈరోజు వీళ్ళ కంట్రోల్ ఉండాలి, ఇజ్రాయెల్ కంట్రోల్ ఉండాలి. సూయిజ్ కెనాల్ దాటి ముందు వరకు వెళ్ళిండ్రు వీళ్ళు. 6 days లో వార్ ఫినిష్ చేసిండ్రు. దాని తర్వాత వీళ్ళ ఎస్పోనాజెస్ కేసెస్ చాలా ఉన్నాయి. ఆపరేషన్ ఎంటబీ అని ఇంకోటి ఉంటుంది వీళ్ళది. గడాఫీ వీళ్ళ విమానాన్ని హైజాక్ చేస్తే వీళ్ళు గడాఫీ లాగానే వెళ్ళి, ఆయన సినిమా కూడా ఉంది, వెళ్ళి గడాఫీ ఆయన లేనప్పుడు ఆయన అలాంటి విమానమే ల్యాండ్ చేసి వీళ్ళ హైజాక్ అయిన జనాలందరినీ తీసుకొని రాత్రి పారిపోయి వస్తారు. తర్వాత మ్యూనిక్ ఒలింపిక్స్లో వీళ్ళ ప్లేస్ని చంపేస్తారు. వాళ్ళని ప్రపంచవ్యాప్తంగా వెంటబడి ఐడెంటిఫై చంపేసారు మొసాద్, వీళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. అంటే సిఐఏ కన్నా, రా కన్నా, కేజీబీ కన్నా మొసాద్ పేరు చెప్తే వణికి చచ్చిపోతారు. ఇది దాని ఇంకో ఆపరేషన్ ఉంటుంది. వాడు జర్మన్ హైచ్మ్యాన్, వాడి పేరు హైచ్మ్యాన్. వీళ్ళని బాగా జర్మనీ వీళ్ళని ఛాంబర్స్ లో పెట్టి చంపిన వ్యక్తి. హిట్లర్ దగ్గర ఒక జనరల్ ఉంటుండే హైచ్మ్యాన్ అని. ఈజ్ అ మ్యాన్ ఆల్ కార్డ్స్ అనే ఒకటి పెట్టి ఈ గ్యాస్ ఛాంబర్లు పెట్టి చాలా మంది చంపిండు ఎవరిని, ఇజ్రాయెల్ యూదుల్ని. చంపితే వాడి తర్వాత అర్జెంటీనా పారిపోయిండు. ఈయన చనిపోయిన తర్వాత, హిట్లర్ చనిపోయిన తర్వాత వాడు అర్జెంటీనా పారిపోయిండు. పారిపోతే అర్జెంటీనాలో ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నారో వెతికి పట్టుకొని అర్జెంటీనా వాళ్ళకి తెలియకుండా లేపుకొని వచ్చేసారు. అండ్ దే బాట్ హిమ్ బ్యాక్ టు ఇజ్రాయెల్ అండ్ దే డిడ్ కంప్లీట్ కాంప్రిహెన్సివ్ ఎంక్వైరీ అని, పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసిన తర్వాత ఉరిది చంపేసినారు అక్కడ వాన్ని. సచ్ పవర్ఫుల్. ఇది ఒక్కటే కాదు, మొసాద్ మొసాద్ మీద కొన్ని 100 సినిమాలు ఉన్నాయి. మొసాద్ చెయ్యని యాక్టివిటీస్ లేదు. 2017-18లో రీసెంట్ కూడా నార్త్ కొరియా వాళ్ళు వీళ్ళకు ఎవరికి, నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్ ఇరాన్ కు న్యూక్లియర్ యురేనియం పంపిస్తున్నారని చెప్తే ఎక్కడి నుంచో శాటిలైట్ సిస్టమ్ లో పట్టి వీళ్ళ ఎస్పోనాజ్ యాక్టివిటీ, వీళ్ళ మనుషులు 4-5 మనుషులు మొసాద్ వాళ్ళు వెళ్ళి ఇరాన్ నుంచి 1,00,000 పేజీల ఇన్ఫర్మేషన్ లేపుకొచ్చారు వాళ్ళు. ఇది ఒక్కటే కాదు, రష్యా MiG-29 యుద్ధ విమానాన్ని కనుక్కున్న తర్వాత ఆ యుద్ధ విమానం టెక్నాలజీ
F-16 కన్నా బాగుందట కదా, మిగ్ F-16 కన్నా మంచి విమానం అట కదా అని అమెరికన్ CIA వీళ్ళకి ఒక టార్గెట్ ఇచ్చింది ఇజ్రాయెల్ మొసాద్కు, మాకు ఆ విమానం కావాలని. ఆ విమానాన్ని గాల్లోనే హైజాక్ చేసిండ్రు వీళ్ళు, ఇజ్రాయలీస్ మొసాద్ గాల్లోనే హైజాక్ చేసి తీసుకొచ్చిండ్రు. సో ఇన్ని యాక్టివిటీస్ చేయగలిగిన మొసాద్కు అక్టోబర్ 7వ తారీఖు నాడు హమాస్ దాడి చేస్తుందనే విషయం తెలియదా అనేది నా మౌలికమైన ప్రశ్న. ఎందుకు తెలియకుండా ఉంటుంది వాళ్ళకు? వాళ్ళు సొరంగాలు దోతున్నారు, లేదా హమాస్ ఇలాంటి పేజర్ బాంబులు పెట్టి మొన్న ఇంతమందిని చంపినరు, ఆటోమేటిక్ గన్ పెట్టి ఎంతమంది చంపారు. మన ఇస్మాయిల్ హానియా అని ఒక ఆయన చంపేసిండ్రు, వాళ్ళ హమాస్ లీడర్ని. తర్వాత హసన్ నజరుల్లా హిజ్బుల్లా లీడర్ని చంపేసిండ్రు. ఆల్మోస్ట్ హమాస్ని ఫినిష్ చేసిన, హిజ్బుల్లా అయితే దాని పేరు కూడా వినబడట్లేదు. సో వీళ్ళకి తెలియదా, మొసాద్ తెలియదా? ఎందుకంటే డైలీ అక్కడి నుంచి మీకు పక్కనే పాలస్తీనా, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ నుంచి టెల్-అవీవ్కి వచ్చి ఉద్యోగం చేసుకొని వెళ్తారు వీళ్ళందరూ కూడా. మొసాద్ ఎక్కడెక్కడనో నార్త్ అమెరికాలో ఏం జరుగుతుంది, నార్త్ కొరియాలో ఏం జరుగుతుంది అనే విషయాలు ఇంత క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు కార్గిల్ యుద్ధము, పాకిస్తానీ సోల్జర్స్ కార్గిల్లో వస్తున్నారనే విషయము అప్పటికి మనకు వాళ్ళకి దౌత్య సంబంధాలు లేవు. అయినా సరే భారతదేశానికి ఉప్పందిచ్చిరు వాళ్ళు, మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు, అరే నాయన మీరు జాగ్రత్తగా ఉండండి, కొంతమంది మీద చొరబాటుదారులు వస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మొసాద్. సో అంత ఎక్కడెక్కడో ప్రపంచంలో ఏం జరుగుతుందన్న విషయాన్ని అంత క్షుణ్ణంగా పరిశీలించే మొసాద్కు 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న హమాస్ వాళ్ళు ఏం చేస్తున్న విషయం తెలియదు వీళ్ళకు. దీని వెనకాల ఐ డోంట్ నో, నా గెస్, అంటే నేను సినిమాటిక్గా ఆలోచిస్తున్నా, నేను ఒక సినిమా డైరెక్టర్గా మాట్లాడుతున్నాను. వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? వీళ్ళు వస్తారు, హమాస్ వాళ్ళు వచ్చేసి 2000 మందిని ఎత్తుకొని పోతారు, అదొక రీజన్ కావచ్చు, కారణంగా చూపించి గాజా పట్టి అంటే గాజా స్ట్రిప్ అవుతుందో అది మొత్తాన్ని మేము తీసుకోవచ్చు, లేదా దాన్ని బేస్ చేసుకొని వెస్ట్ బ్యాంక్ని తీసుకోవచ్చు, అసలు పాలస్తీన్ మొత్తాన్ని అక్కడి నుంచి తరిమేయచ్చు అనేది ఏమైనా గేమ్ ప్లాన్ జరిగిందా, లేదా హమాస్ లో వీళ్ళు ఇంప్లాంట్స్ ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు, క్వైట్ పాసిబుల్. మొసాద్ క్యాన్ డూ ఎనీ వండర్స్, వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. టూత్ పేస్ట్ లో విషం పెట్టి చంపేసిన వాళ్ళు, ఒక ఇరాన్ సైంటిస్ట్ వాడు ఎక్కడ అమెరికాలో ఉంటే వాడు వాడే టూత్ పేస్ట్ లో విషం పెట్టి చంపేసిండ్రు. దే హావ్ డన్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఇట్లా చేసిన వాళ్ళకు పేజర్ బాంబులు 6 సంవత్సరాలు ప్లాన్ చేసి పేజర్ బాంబులు పెట్టిన వాళ్ళకు తెలియకుండా ఎట్లుంటది? హమాస్ లో వీళ్ళ ఇంప్లాంట్స్ ఎవరైనా ఉన్నారా, లేక వీళ్ళకి ఎందుకు ఇట్లా అంత టార్గెట్ స్ట్రైక్స్ ఎలా చేయగలుగుతున్నారు వీళ్ళు? హౌ ఆర్ దే ఏబుల్ టు డూ ద టార్గెట్ స్ట్రైక్స్ అనేది మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు వేసిన బాంబులు వీళ్ళ ఐరన్ డోమ్ మొత్తం అడ్డుకున్నది, ప్రతిదాన్ని కూడా అక్కడక్కడ 4-5 తూతు మంత్రంగా పడ్డే బాంబులు, వీళ్ళకి ఏం నష్టం జరగలేదు. మై ప్రైమరీ క్వశ్చన్ ఈజ్ వీళ్ళకి తెలియకుండా ఎట్లుంటుంది అంటే దెర్ ఈస్ అ గ్రాండ్ స్కీమ్ వర్క్ ఏదో ఉంది. వీళ్ళ మనుషుల్ని ఒక 1000 మందిని పనంగా పెట్టి, లేదంత నిజంగా అంతమంది కిడ్నాప్ అయినా మనకు తెలియకూడదు, తెలియదు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషనే కాబట్టి ఇన్ఫర్మేషన్ రిస్ట్రిక్టెడ్ ఉంటుంది ప్రతిసారి కూడా. సో పాలస్తీన్ మొత్తం క్లెన్జింగ్ చేసే ప్లాన్లో ఉన్నారా వీళ్ళు? ఎందుకంటే మీరు చూడండి అక్కడ చిన్న పిల్లలు అసలు ఏ నిర్దాక్షిణ్యంగా ఏ కనికారం లేకుండా పాలస్తీన్ పార్కింగ్ లాట్ చేసి పడేస్తారు. కంప్లీట్ ఇట్ హస్ బికమ్ ఏ పార్కింగ్ లాట్. పూర్తి స్థాయిగా పాలస్తీన్ ఈరోజు గాజా అనేది అసలు ఎక్కడ ఏమీ లేదు. ఇది జరిగిన తర్వాత నౌ ట్రంప్ ఈ సేయింగ్ మిగిలిన పాలస్తీన్స్ ఎవరైతే ఉన్నారో మీరు వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోండి, గో టు జోర్డాన్, గో టు సిరియా, గో టు ఇరాన్, గో టు ఇరాక్ అని ఆయన ఇస్తున్నాడు సలహా. అక్కడ 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 ప్రజలకు మీరు మీ దేశం వదిలేసి, మీ ప్రాంతం వదిలేసి పక్క దేశాలకు వెళ్ళమని చెప్పి అమెరికా అధ్యక్షుడు ఇస్తున్నాడు. ఇచ్చి అక్కడ ఆ గాజాలో మేము మొత్తం క్లీన్ చేసి 5 స్టార్ హోటల్ కడతాం, అది కడతాం అంటుండే ఆయన. అంటే బేసికల్ వాళ్ళు ఆర్మీ బేస్ చేసుకోవడానికి అమెరికాకు వెస్ట్ ఏషియాలో పర్మనెంట్ ఆర్మీ బేస్ కావాలి కాబట్టి ఈ మాట అంటున్నారు. అంటే మానవత్వాన్ని ఏ స్థాయిలో పనంగా పెట్టారు? అసలు మనుషులు అనేవాడికి విలువ లేదు. రక్తం, శరీరము, మార్కెట్ అవసరాలే తప్ప వేరే ఏమీ లేదు. ఆక్రందనలు, రోదనలు, పిల్లలు, స్త్రీలు, కనికారం అనేది ఏమీ లేదు. ఇప్పుడు మార్కెట్ మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాము. మార్కెట్లో ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేయడం, బెనిఫిట్ అవడం వేరు. బట్ దానికోసం ఎంతకైనా తెగించేయాలి. అంటే దేశాల బేసిక్ హ్యుమానిటీ అంటే మనుషులు అనే వాళ్ళు వస్తువులకనే హీనం, జంతువులకైనా హీనం. మనుషులు అనే వాడికి అసలు విలువ లేదు. ఒక స్ట్రిప్ నీకు కావాలి, ఆ స్ట్రిప్ కోసం నువ్వు ఎంతకైనా తెగించే పరిస్థితికి వెళ్ళిపోయారంటే ఇట్ ఈస్ సంథింగ్ ఇన్హ్యూమన్ బార్బేరింగ్. దీనికన్నా నాకు ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ టు బి యూస్డ్. ఇప్పుడు అప్పట్లో డ్రాకులా, వ్లాద్ ద ఇంపాలర్ అనేవాడు ఉండే.
డ్రాకులా అంటాడు వాడిని. వాడు మనిషిని చంపి కొయ్యకు ఇంపాలింగ్ చేస్తాడు, శత్రు వాళ్ళందరినీ భయపెట్టించడానికి. సో అట్లాంటి పరిస్థితికి మనం వచ్చామా అంటే వచ్చేసాం, ఎప్పుడో వచ్చినాము. బట్ ఒక ప్రాంతం కోసం యుద్ధాలు ఇట్లాంటివి మనం ఎప్పుడు మనం చరిత్రలో కని వినేరు. కానీ అయితే మీరు చెప్పారు కదా, దీని నుంచి యాజ్ ఏ కంట్రీ మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, మనం ఈ పరిణామాల్లో మనము నష్టపోకుండా, లేతే ఈ పరిణామాలను మనం ఆపర్చునిటీగా యూజ్ చేస్తూ, అది మన దౌత్య సంబంధాల విషయం కావచ్చు, మనం ఆర్థికంగా ఎదగడం గురించి కావచ్చు, ఈ అంతర్జాతీయ పరిణామాలని మనం ఎట్లా చూడాలి? ఎగ్జాక్ట్లీ అక్కడికి వస్తున్నా. బట్ వీఆర్ నాన్ ఎలైన్డ్ ఫ్రమ్ ద మొదటి నుంచి కూడా భారతదేశం, నెహ్రూ టైం నుంచి, ఫ్రమ్ ది బిగినింగ్ నెహ్రూ టైం నుంచి ఈవెన్ మనము ఎప్పుడు మీరు ఇంకా ఎప్పుడు తీసుకున్నా సరే, మీరు అశోకుడి కాలం నుంచి అంతకుముందు ఉన్న పురుషోత్తముని కాలం తీసుకున్నా సరే, వీఆర్ నాట్ నాన్ యుద్ధాల పోయింది లేదు, కత్తి దూసింది లేదు, ఆక్రమణ పోయింది లేదు. మనం ఎప్పుడు డిఫెన్స్ పక్షాన నిలబడింది లేదు, మనం ఎప్పుడు డిఫెన్స్ లో తప్పిస్తే ఎప్పుడు మన డిఫెన్స్ జాతి కాదు మనది. సో అదే ప్రిన్సిపల్ ఈరోజు కూడా ఫాలో అవుతున్నాం. మనకి ఎవరు మిత్రులు లేరు, ఎవరు శత్రువులు లేరు, అందరితో బాగుంటాం మనం. ఇరాన్తో చాలా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి మనకు, అట్లా ఇజ్రాయెల్తో కూడా ఉన్నాయి మనకు స్నేహ సంబంధాలు. మనకు అక్కడ అమెరికాతో ఉన్నాయి, రష్యాతో ఉన్నాయి, సౌదీతో మంచి సంబంధాలు ఉన్నాయి మనకు, యుఏఈతో మంచి సంబంధాలు ఉన్నాయి. వీఆర్ వెరీ క్లోజ్ టు ఎవ్రీబడి. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఇప్పుడు మనం చైనాతో కూడా డిస్ఎంగేజ్మెంట్ జరుగుతుంది, ఆర్మీ డిస్ఎంగేజ్మెంట్ జరిగి మనకు ఆ రిలేషన్షిప్ ఉంది. జపాన్తో మంచి రిలేషన్షిప్ ఉంది, యూకేతో మంచి ఉంది, మనకు మొత్తం యూరోప్తో మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ ఎనీబడి. భారతదేశం ఎవరికి సమస్య కాదు, కరెక్ట్. సమస్య మనకు మనం అవుతున్నాం. మనకెవరు సమస్య కాదు, సమస్య మనకు మనమే సమస్య. మన పాలసీ పెరాలిసిస్ ఏతుందో అదే మనకు సమస్య. మన పాలసీ పెరాలిసిస్ ఏందయ్యా మనం చేయట్లేదు మనం అనొచ్చు. ఇప్పుడు మాట్లాడుకున్న షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ అవర్ మన దుందుడుకు తనానికి ఇది ఒక మంచి మచ్చుతునక చెప్పడానికి, ఇది ఒక మంచి స్టాండర్డ్ బెంచ్ మార్క్ అనమాట. మన తెలివిలేనితనం కూడా కదా, మూర్ఖత్వం అది 100% మూర్ఖత్వం. పరిణామాల గురించి అవగాహన లేకుండా 4 లక్షల కోట్లు భారతదేశం నుంచి విత్డ్రా అయిపోయిన తర్వాత మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ లో మదుపు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ ఫండ్ వాల్యూస్ పడిపోయాయి. లోకల్ సెంటిమెంట్ ఎలా దెబ్బతింటుంది అనేది అలా ఆలోచించలేదు. అంటే దుష్పరిణామాలని ఆలోచించకుండా తీసుకునే దుందుడుకు చర్యలు, మన ఇంట్లో చిన్నపిల్లల చర్యలు లాంటివి ఇవన్నీ కూడా. సో కేంద్ర ఆర్థిక శాఖ ఏం చేసింది, తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వాళ్ళు 4 ఖర్చుకున్నారు, ఇప్పుడు వెనక్కి వెళ్ళలేరు, ముందుకు వెళ్ళలేరు. వాళ్ళ దగ్గర ఏం ట్రిగ్గర్ పాయింట్స్ లేవు. దే హ్యావ్ టు క్రియేట్ ఎ ట్రిగ్గర్ పాయింట్ విచ్ దే డోంట్ హ్యావ్ యాజ్ ఆఫ్ నౌ. సింపుల్గా ఏంటంటే, సింపుల్ చెప్పాలంటే మనం కూడా అదే జరిగింది తెలంగాణలో, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడింది అనడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, ఒక మంచి పర్పస్ మీద హైడ్రా తీసుకొచ్చారు. పర్పస్ ఇస్ గుడ్. ఎంక్రోచ్ అయినా ఏవైతే ఉంటాయో ఎంక్రోచ్మెంట్స్ ని క్లియర్ చేయడం కోసం తీసుకొచ్చారు. కాకపోతే వాళ్ళు తీసుకున్న మొదట్లో ఫస్ట్ 1 వీక్ 10 days లో తీసుకున్న తొందరపాటు చర్యల వల్ల మొత్తం మార్కెట్ డ్యామేజ్ అయింది, సెంటిమెంట్ దెబ్బతిన్నది. టుడే కమర్షియల్ భయానకమైన వాతావరణం ఏర్పడి ఈరోజు -45% మన కమర్షియల్ స్పేస్ ఆక్యుపెన్సీ ఉంది. ఆల్మోస్ట్ 60-70% మిగతా సెగ్మెంట్స్ లో ఉంది, విచ్ ఇస్ డైరెక్ట్లీ ఇంపాక్టెడ్ ది రెవెన్యూ ఆఫ్ ది గవర్నమెంట్. తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూలో 60-70% దెబ్బతిన్నది. దీని అడ్వాంటేజ్ కొంతమంది తీసుకొని మళ్ళీ ఫ్రాడులెంట్ మనీ లాండరింగ్ యాక్టివిటీస్ లో కొంతమంది మొదలు పెట్టారు. ఇంకో మనం అదొక డీపర్ సెషన్. అది కొంతమంది చాలా తీవ్ర స్థాయిలో మనీ లాండరింగ్ యాక్టివిటీస్ మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ రోజు కూడా మనీ లాండరింగ్ చేస్తున్నారు దీన్ని అడ్డం పెట్టుకొని. అక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయిపోతుంది. ప్రభుత్వం వాళ్ళు ఆలోచించట్లేదు దీన్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకుంటారు అనేది. ప్రభుత్వం వాళ్ళ వ్యవస్థలు అనేది తీసుకోవట్లేదు. దే హావ్ టేకెన్ సమ్ గుడ్ డిసిషన్. దే వాంటెడ్ టు క్లియర్ ది ఎంక్రోచ్మెంట్స్. ఒక స్టూడియోని కూల్చే దగ్గర చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అది చాలా మంచి నిర్ణయం, ఎందుకంటే అది డెఫినెట్లీ ఎంక్రోచ్డ్ అనమాట. అది బ్యారెన్ ల్యాండ్ కాదు, బ్యాక్ వాటర్స్ అనేది స్పష్టంగా అర్థమైంది. అది క్లియర్ చేశారు. ఎవరు అభ్యంతరం కూడా పెట్టలేదు. అపోజిషన్ పార్టీస్ కూడా దాన్ని క్వశ్చన్ చేయలేదు. కానీ అక్కడ మీరు యూ అటాక్ నార్మల్ పీపుల్. ఆల్రెడీ అప్రూవ్డ్ లేఅవుట్స్ లో ఉన్న నార్మల్ జనాలకు అప్రూవ్డ్ లేఅవుట్స్ ప్రభుత్వం ఇచ్చిన అప్రూవల్స్ లో ఇల్లు కట్టుకుని ఉంటున్న వాళ్ళని, లోన్లు కట్టుకుంటున్న వాళ్ళ జోలికి మీరు వెళ్ళారు. తర్వాత మీకు అర్థమైంది మేము తప్పు చేశామని. ఇప్పుడు విత్డ్రా చేసుకున్నారు, మీరు యాక్టివిటీని విత్డ్రా చేశారు, బట్ సెంటిమెంట్ హెస్ గోట్ డాంపెన్. సో సెంటిమెంట్ ఎప్పుడైతే మీకు డాంపెన్ అయిపోయిందో దాన్ని రీబిల్డ్ చేసే ప్రయత్నం మళ్ళీ చేసే ప్రయత్నం నేను కనపడలేదు. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో మంచి ఆలోచనతో ఒక ప్రయత్నం నెగిటివ్గా వెళ్ళినప్పుడు దాని డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సిన పని ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది. అది చేయలేదు. అక్కడ కేంద్రం చేయలేదు, ఇక్కడ రాష్ట్రం చేయలేదు. దానివల్ల సెంటిమెంట్ అక్కడ దెబ్బతింది, సెంటిమెంట్ ఇక్కడ దెబ్బతిన్నది. కరెక్ట్. సో మార్కెట్ ఎప్పుడు 70-80% సెంటిమెంట్ రన్ అవుతుంది, 30-40% ఫండమెంటల్ రన్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టాల్సింది. మార్కెట్ ఆల్వేస్
moves on sentiment. Yes. The 60-70% trigger points are generated from sentiment. Next 30-40% happen to be your fundamentals. ఫండమెంటల్స్ తర్వాత కీ రోల్ ప్లే చేస్తాయి. ముందు సెంటిమెంట్ ఉండాలి పాజిటివ్. ఇప్పుడు ఒక పెళ్లి సంబంధం చూడాలి, వాడు మంచోడా చెడ్డోడా సెకండరీ, ఒక మంచి ఒపీనియన్ ఫామ్ అవుతేనే మనం వెళ్తాము. వాడు ఐఐటి చదివాడు, ఐఏఎం చదివాడు, ఫస్ట్ క్లాస్ వచ్చింది, 10 లక్షల జీతం వచ్చింది, అంతా బాగుంది, కాకపోతే వాడు వ్యసన పడని ఒక మాట నెగిటివ్ సెంటిమెంట్ ఉంటే మనం వెళ్ళాం, వాడి గడపకూడదు దొక్కం. ఎందుకంటే వద్దు, వాడు మంచోడైనా సరే కరెక్ట్, వాడి మీద నెగిటివ్ ఉంది. సో దిస్ ఇస్ హౌ సెంటిమెంట్ ఫంక్షన్స్. కరెక్ట్. సెంటిమెంట్ ఎప్పుడు ఇట్లే ఫంక్షన్ అవుతుంది. ఈ సెంటిమెంట్ అక్కడ కేంద్రంలో జరిగింది, ఇక్కడ రాష్ట్రంలో జరిగింది. ఎస్, ఇదే సెంటిమెంట్ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతుంది. ఇప్పుడు చూడండి, తెలంగాణలో ఉన్న ఒక ఇన్వెస్టర్ మొత్తం భారతదేశాన్ని వర్తించదు. 2 సెంటిమెంట్, అంతర్జాతీయ జాతీయ సెంటిమెంట్లు భారతదేశాన్ని మొత్తం వర్తిస్తాయి. అంతర్జాతీయ జాతీయ రాష్ట్రీయ సెంటిమెంట్లు తెలంగాణ, ఈ బంపర్ ఆఫర్ తెలంగాణకే ఉంది ప్రస్తుతం. సో హైదరాబాద్లో మీరు నేను ఉన్నాము, మనకు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ కొంచెం వీక్ అయింది, నగరంలో రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ వీక్ అయింది. లెట్ us టేక్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్ పర్స్పెక్టివ్. ఇక్కడ రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ వీక్ అయింది, కేంద్రంలో ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయాల వల్ల మార్కెట్ సెంటిమెంట్ వీక్ అయింది, స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ వీక్ అయింది. మనకు బంపర్ ఆఫర్ మన దరిద్రానికి ఇక్కడ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అంతర్జాతీయ పరిణామాలన్నీ కూడా నెగిటివ్గా ఉండి అంతర్జాతీయ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది. సో విశ్వాస పాత్ర ఎవరు వహిస్తారో, టార్చ్ బేరర్ ఎవరవుతారో మనం చెప్పలేం, దానికి కాలమే సమాధానం చెప్పాలి. బట్ ఇలాంటి నెగిటివ్నెస్లు శాశ్వతం కాదు, ఇవన్నీ అశాశ్వతం, ఇవన్నీ చాలా కొద్ది రోజులే. ఈ నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు నెగిటివ్నెస్ మీద కంటిన్యూ అవుతే ఇది పెరాలసిస్ కింద మారిపోతుంది. ఇది ఒక పెద్ద కంటేజియస్ జబ్బులాగా మారిపోయి మొత్తం వ్యవస్థను అతలాకుతలం చేసి అల్లకల్లోలం చేసేస్తుంది. సో మళ్ళీ దీనికి డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సిన పని మళ్ళీ ఎస్టాబ్లిష్మెంట్ చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళే ఒక టైంలో రియలైజ్ అవుతారు, వాళ్ళు మళ్ళీ ఒక వాతావరణం సృష్టిస్తారు, ఒక ఎకాలజీని సృష్టించి నాయన అట్లా కాదు ఇట్లా అని చెప్పి వాళ్ళు కొన్ని కీ డిసిషన్స్ తీసుకొని వాటిని ఎగ్జిక్యూషన్ తీసుకొచ్చి మళ్ళీ పాజిటివ్ వైబ్స్లో తీసుకెళ్తారు మార్కెట్ని. సో దట్ విల్ బి డన్ ఈవెన్ ఎట్ అవర్ సెంట్రల్ లెవెల్. ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఒక 6 నెలలకో 7 నెలలకో సంవత్సరానికో కేంద్రం కూడా కొన్ని బలమైన నిర్ణయాలు తీసుకొని మళ్ళీ పాజిటివ్ సెంటిమెంట్ సృష్టిస్తుంది. రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి వీళ్ళు కూడా ఏవో ఒక కీ నోట్స్ క్రియేట్ చేస్తారు, ఖచ్చితంగా వీళ్ళు చేస్తారు, లేకపోతే మనకు నష్టపోతాం. మన స్టాంప్స్ అండ్ డ్యూటీస్, మన రెవెన్యూ అనేది చాలా పెద్ద పాత్ర వహిస్తుంది మన బడ్జెట్లో. సో వీళ్ళు దాన్ని అది చేయాలంటే ఖచ్చితంగా రీటైల్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. రీటైల్ పార్టిసిపేషన్ లేనిది కేవలం నేను కొన్ని భూముల్ని వేలం వేసి డబ్బులు సంపాదించాలంటే కుదరదు, అట్లా ప్రతిరోజు చేయలేరు వాళ్ళు. ఎందుకంటే 1-2 సార్లు అలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఉంటుంది, కీ ఏరియాస్ అలాంటివి ఉంటాయి. 20 ఎకరాలు, 100 ఎకరాలు, 300-400 ఎకరాలు సంపాదించి ఆ పూట గడుస్తాం, ఆ రోజు భోజనం చేస్తాం. కానీ తర్వాత మనకు లాంగ్ టర్మ్ మనకు సస్టైనబిలిటీ కావాలంటే మనకు ప్రతిరోజు యాక్టివిటీ జరగాలి, ప్రతిరోజు రెవెన్యూ జనరేట్ కావాలి. ప్రతిరోజు రెవెన్యూ జనరేట్ కావాలంటే మనకు కీ ట్రిగ్గర్ పాయింట్స్ కావాలి. దట్ కుడ్ బి ఎనీథింగ్, కీ ట్రిగ్గర్ పాయింట్స్. బట్ ఎస్టాబ్లిష్మెంట్ హ్యాస్ గాట్ ఎ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దేర్ హ్యాండ్స్ టు create certain trigger points. Similarly at national level, at central level, finance ministry aitundo, ministry of finance వాళ్ళు కూడా అలాంటి trigger points create చేయాలి. That could be in terms of taxation, or that could be in terms of your new regime, that in terms of economic portfolio creations, that could be in terms of industrialization, that could be in terms of your bilateral relationships. అది ఏదైనా కావచ్చు. Similarly అంతర్జాతీయ స్థాయిలో ట్రంప్ కూడా ఈ నిర్ణయాలు అతను కూడా ఎఫెక్టే. ఎందుకంటే రేపు పొద్దున పన్నుకు ప్రతి పన్ను, కన్నుకు కన్ను టైప్ లో నువ్వు ఆల్రెడీ చైనా వాడు అన్నాడు, నువ్వు నా దగ్గర 20% పెడితే 40% పెడతా, నా మీద నువ్వు ఇంటర్ డిపెండెంట్. ఐ విల్ సర్వే వితౌట్ యూ, నువ్వు లేకుండా బ్రతకగలుగుతా. ఎందుకంటే $3.9 ట్రిలియన్ ఎక్స్పోర్ట్స్ వీళ్ళవి అమెరికావి, $4.9 ట్రిలియన్ చైనావి. చైనా ఈస్ సిట్టింగ్ 30% అడిషనల్ టు అమెరికా ఇన్ టర్మ్స్ ఆఫ్ దర్ ఎక్స్పోర్ట్స్. ఈవెన్ అమెరికా ఇండియాకి సంబంధించి కూడా అట్లాగే ఉంది కదా, 54. మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ట్రేడ్ డెఫిసిట్ అమెరికా ఈస్ సిట్టింగ్ ఆన్ ఆల్మోస్ట్ 30% ట్రేడ్ డెఫిసిట్ లో ఉంది అమెరికా వాళ్ళ ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ మీద. ఇప్పుడు ట్రంప్ గోల్ ఏంది, మేము ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నాము, ఎక్స్పోర్ట్స్ తక్కువ చేసుకుంటున్నాం. మా ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి బట్ ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. దిస్ ఇస్ కాల్డ్ ట్రేడ్ డెఫిసిట్. ట్రేడ్ డెఫిసిట్ ఎప్పుడు పుడుతుందంటే మనం ఎగుమతులు ఎక్కువ చేసుకొని దిగుమతులు ఎక్కువ చేసి ఎగుమతులు తక్కువ చేసినప్పుడు ట్రేడ్ డెఫిసిట్ ఏర్పడుతుంది, ఎందుకంటే డాలర్ ఈక్వేషన్ కాబట్టి. సో మేము ఎక్కువ దిగుమతులు చేసుకుంటున్నాం, ఎగుమతులు తక్కువ చేస్తున్నాం, అందువల్ల నేను మేము పన్ను విధిస్తా అంటున్నాడు. బీయింగ్ అమెరికా హ్యాపెన్ టు బి బిగ్ మార్కెట్ కాబట్టి మిగతా దేశాలు కూడా సరేరా నాయన ఎంత పెట్టుకుంటో అంత పెట్టుకో అన్నారు. బట్ దేశాలన్నీ ఒకటైపోయి అసలు మీకు ఎగుమతి చేయం పో అంటే
ఇప్పుడు ఉదాహరణకి జెనరిక్ మెడిసిన్ ఇండియా నుంచి అమెరికాకు పోతుంది, 60% వాటా ఉందంట. అవును. సో మేము ఇయ్యమరా భయ్ మీకంటే ఏమైపోవాలి? ఏం చేయలేరు. ఇప్పుడు మనకు అవసరం ఎందుకంటే మన డాలర్లు కావాలి కాబట్టి మనం చేస్తున్నాం. ఇప్పుడు మనము మేము మీకు చేయము పో అనే పరిస్థితిలో మనం లేము కానీ చైనా ఉంది. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ చైనా ఉంది ఆ పొజిషన్ లో. నువ్వు కొనకపోతే కొనకు, నాకేం సంబంధం లేదు. వాళ్ళకు డొమెస్టిక్ కన్సంప్షన్ 100%, వాళ్ళకి ఎక్స్పోర్ట్ తో సంబంధం లేదు, నా ఇంపోర్ట్ తో సంబంధం లేదు. వాళ్ళు BYD కార్లు అన్ని తయారు చేసుకుంటారు, వాళ్ళు అన్ని చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు BYD కార్లు తీసుకొచ్చి హైదరాబాద్ లో పెడుతున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, మనకు దగ్గరనే పెడుతున్నారు వాళ్ళు. BYD మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొచ్చి ఎందుకు ఆ పని చేస్తున్నారు అంటే దే ఆర్ సఫిషియెంట్, సెల్ఫ్ రిలయన్స్ వాళ్ళది, సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉన్నారు. మనం ఆ పొజిషన్ లో లేము. సో చైనా వాడు అంటాడు రేపు పొద్దున నువ్వు కొనకు మా దగ్గర రెండు సబ్బులు కొనకు, మా దగ్గర బట్టల సబ్బు కొనకు, మా దగ్గర బాసాన్లు కొనకు, మా దగ్గర టిక్లీలు కొనకు, బొట్టు బిళ్ళలు కొనకు, గాజులు కొనకు. కొనకపోతే కొనకపోరా, మాకు వచ్చిన ఫరక్ ఏం పడుతుంది, మాకు ఏం ఫరక్ పడదు అంటాడు వాడు. ఆ పొజిషన్ లో మనం లేము. అవును, వీఆర్ నాట్ ఇన్ దట్ పొజిషన్. కరెక్ట్. ఇప్పుడు అమెరికా వాడు 100% టాక్సేషన్ చేసినా, 200% టాక్సేషన్ చేసినా మన ఇండియన్ ఫార్మా మీద మనం సచ్చుకుంటూ కట్టాల్సిందే. మళ్ళీ ఎండ్ ఆఫ్ ది మళ్ళీ బాధితుడు అమెరికన్ ట్యాక్స్ పేరే. ఎందుకంటే ఇప్పుడు మన అంతే కదా, వాడు మనం పెంచుతాము, వాడు పే చేయాల్సింది. ఇప్పుడు మనకు ట్యాక్స్ చేస్తాడు, 100 రూపాయలు వస్తువు మీద 200 రూపాయలు ట్యాక్స్ చేస్తాడు. మనం ఆ ట్యాక్స్ ని MRP కొట్టి మళ్ళీ ఆడికే పంపిస్తాం. అక్కడ మనం విల్ సెండ్ ద సేమ్ థింగ్ టు అమెరికా, వాళ్ళు అక్కడ వాడు ట్యాక్స్ చేసుకుంటారు. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఎవరు సఫరర్ అంటే అమెరికన్ ట్యాక్స్ పేర్ ఇస్ సఫరర్. కరెక్ట్. ఈ సంగతి ట్రంప్కి తెలియక కాదు, వాడిగా బెదిరించుకుని దమ్కిలు ఇచ్చుకుంటూ పోతున్నాడు ఆయన. అరే మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఆయన ఎంతవరకు యాక్షన్ చేస్తాడో, అవి ఎంతవరకు నిలబడతాయో, ఆ ఎగ్జిక్యూషన్ ఆర్డర్స్ ఎంతవరకు ఉంటే తెలియదు. ఇప్పుడు ఆయన వచ్చి ఆల్మోస్ట్ 4 సంవత్సరాల టర్మ్లా అయిపోయింది. మీ కాలంలో 4 months 5 months అయిపోయింది. ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి వచ్చే వరకు ఇంకో 6-7 months పడుతుంది. 1 year ఎక్స్పెరిమెంట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ 1 year అది ప్రోస్ కాన్స్, మళ్ళీ ఎలక్షన్ హడావిడి. సో మళ్ళీ వచ్చే రాష్ట్రపతి ఎట్లుంటాడో మనకు తెలియదు అక్కడ. మళ్ళీ ఆయన లేదు ట్రంప్ నిర్ణయాలన్నీ తప్పు అని చెప్పి ఒబామా లాగా ఆయన ఫ్రీ రిజర్వేషన్స్ తీసుకొచ్చింది అనుకోండి, అది ఇంకో రకంగా ఉంటుంది. బైడెన్ లా ఉంటే ఇంకో రకంగా ఉంటుంది. సో అమెరికా ఈజ్ ఇమ్మెటీరియల్ టు అస్. నేను చెప్పేది ఏంటంటే మనకు అమెరికాతో సంబంధం లేదు. అమెరికా ఈజ్ అబ్సల్యూట్ ఇమ్మెటీరియల్. మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు లుక్ హోమ్ ల్యాండ్. అమెరికా ఉంటుందా, అమెరికా గంగల దుంకుతుందా పోతా అని మనకు సంబంధం లేదు. మన మార్కెట్స్లో బలం ఉంది. Like China is doing. We are very strong. China ప్రతి 18 రోజులకు ఒక బిలియనీర్ తయారు చేస్తుంది. ఎవ్రీ 18th day 1 billionaire is born in China. ఎలా సాధ్యం అవుతుంది అంటే ఎస్ వాళ్ళ డొమెస్టిక్ కన్సంప్షన్ స్టోరీ, వాళ్ళ కాటేజ్ ఇండస్ట్రీ, వాళ్ళ SMEs స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అవుతున్నాయి చాలా బలంగా ఉన్నాయి. వాళ్ళ సిస్టమ్ బలంగా చేస్తుంది. దే ఆర్ వెరీ క్లియర్, దే వాంటెడ్ టు క్లియర్ బిలియనీర్స్. దో ఇట్ ఈస్ ఎ కమ్యూనిస్ట్ కంట్రీ, వాళ్ళ రిజిమ్ కు పూర్తి స్థాయి అవగాహన ఉంది దట్ దే వాంటెడ్ టు క్రియేట్ మాక్సిమం బిలియనీర్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ప్రపంచంలో ఎక్కువ బిలియనీర్స్ చైనాలో ఉండాలనే దృక్పథంలో చైనా రిజిమ్ ఉంది. దే డోంట్ కేర్, వాళ్ళు అసలు కేర్ చేయరు, వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారు. అదొక బిలియనీర్ ఫ్యాక్టరీ అయిపోయింది చైనా అనేది. సో రోజు ఏదో తయారు చేస్తుంటారు, వస్తు ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది ప్రతిరోజు. సో మనం ఇప్పుడు యాక్చువల్గా చైనా నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎక్కువ ఉన్నాయి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు సార్. మన సెంటర్లో మన పెద్ద మనుషులు కూర్చొని చైనా ఏం చేస్తుందో ప్రతిరోజు తెలుసుకొని, వాళ్ళకి అన్ని తెలుసు, అది ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ పోవాలి. వీ హ్యావ్ టు కాపీ చైనా మోడల్. చైనా మోడల్ కాపీ అంటే పొలిటికల్ మోడల్ కాదు. చైనా నుంచి మనం పొలిటికల్ సైన్స్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయలేము, ఎందుకంటే అది పొలిటికల్ నియంతృత్వం, అదే మనకు పాసిబుల్ కాదు. మన దేశంలో వైవిధ్యభరితమైన దేశం చైనా కాదు. చైనాలో ఏం జరుగుతుందో మనకు తెలియదు యాక్చువల్లీ. చైనా ఈజ్ వెరీ స్ట్రాంగ్. చైనాలో మత ప్రార్థనలు లేవు, మన రోడ్డు మీద ప్రార్థనలు లేవు, నా ఇంట్లో ప్రార్థనలు లేవు. అసలు వాళ్ళు దే ఆర్ అబ్సల్యూట్లీ అగెన్స్ట్ ఫండమెంటలిజం. చైనాతో మనం కంపేర్ మన దగ్గర సాధ్యం కాదు. మనం ఇట్లా చేసుకుంటాము, పూజలు పునస్కారాలు పండుగలు చేసుకుంటాం, రోడ్ల మీద ప్రార్థనలు చేస్తాము, పెద్ద పెద్ద బొమ్మలు పెడతామంటే కుదరదు అక్కడ, వాళ్ళు ఒప్పుకోరు. సో దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ యాక్టివిటీస్. సో మనకు అట్లా పాసిబుల్ కాదు. అండ్ అట్ ద సేమ్ టైం మంచిది కూడా కాదు. అది అంటే అక్కర్లేదు కూడా, సాంస్కృతిక అలాగా మనం ఉండక్కర్లేదు. ఇప్పుడు ఉదాహరణకి మన కల్చరు, మన పండుగలు అవే ఎకానమీని ఎట్లా డ్రైవ్ చేస్తున్నది మనం మహాకుంభమేళతో చూసినాం. అవును, ఇప్పుడు సాంస్కృతిక వైవిధ్యం మన దేశంలో ఉంది కాబట్టి మన ప్రతి పండుగ ఒక గ్రోత్ ఇంజన్. ప్రతి పండుగ మన సో మచ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు కుంభమేళా మీకు దాదాపు
యూరప్ ఖండం కన్నా సగం డబుల్ జనాభా కుంభమేళాలో అయినరు. కుంభమేళా అనేది మత విశ్వాసమా లేకపోతే ఇంకే విశ్వాసం పక్కన పెడితే కుంభమేళా జనరేటెడ్ 50,000 crore రెవెన్యూ టు ది స్టేట్ గవర్నమెంట్. సిమిలర్లీ యాదాద్రి తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వాట్ ఈజ్ యాదాద్రి? మన కేసీఆర్ గారు నిర్మించిన ఒక అద్భుతమైన దివ్య మందిరము యాదాద్రి అవుతుందో, అంతకుముందు యాదాద్రి భారతదేశం ఎంతమంది తెలుసు? కేసీఆర్ సృష్టించిన యాదాద్రి ఎంతమంది తెలుసు? కరెక్ట్. సో యాదాద్రి ఎప్పుడైతే నిర్మాణం జరిగిందో మీకు చూడండి చుట్టుపక్కల ఎన్ని యాక్టివిటీస్ జరిగాయో. అవును, పెద్ద బూస్టర్ అది, ఒక ఎకనామిక్ ఇంజన్ అది. సో ఇండియాలో పండుగలు, ఇండియాలో మన దేశంలో ఉన్న సాంస్కృతిక కార్యక్రమాలు అవుతున్నాయి, అవన్నీ గ్రోత్ ఇంజన్స్. తప్పకుండా. ఒక వినాయక చవితి మీద ఎన్ని లైట్లు, ఎంతమంది ఉపాధి కల్పిస్తుంది ఒక పండుగ, 9 రోజుల పండుగ. సిమిలర్లీ ఒక దీపావళి సర్వీసెస్ ఎంత డిమాండ్. మీకు 3% ఆఫ్ జీడిపి ఆఫ్ తమిళనాడు స్టేట్ కమ్స్ ఫ్రమ్ శివకాశి. 3% కాంట్రిబ్యూట్ చేస్తారంట తమిళనాడు జీడిపికి. దీపావళి పండుగ కాంట్రిబ్యూట్స్ 3% శివకాశి. సో అట్లా మనకు అన్ని పండుగలు కూడా మనకు గ్రోత్ ఇంజన్స్, అవన్నీ బూస్టర్స్, ఇవన్నీ కూడా క్రయోజెనిక్ ఇంజన్స్ మనకు. సో మనం వీటిని ఇగ్నోర్ చేయలేము, చైనా లాగా కాదు, మనం ఇగ్నోర్ చేయలేము. బట్ నేను అనేది ఏంటంటే మనకు ఎస్ఎంఈ సిస్టమ్ అవుతుందో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ సిస్టమ్ అవుతుందో, వాట్ చైనా హస్ డన్ ఇన్ దేర్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, అది మనం చేయాలి. మనం కూడా ఇన్ఫాక్ట్ చైనా కంటే ఎక్కువ జనాభా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సౌలభ్యం ఉంది. అన్నిటికీ మించి మన దగ్గర హార్డ్ వర్కింగ్ స్కిల్ ఉంది, మనకి ఇంగ్లీష్ వచ్చు. వీఆర్ యాక్సెసిబుల్ అండ్ వీఆర్ నాట్ నోమాడ్స్ లైక్ నార్థన్ చైనా ఆల్మోస్ట్ నోమాడ్స్. ఆ మంగోలియా ప్రావిన్స్ కింద ఉన్న చైనా అంతా నోమాడ్స్ ఈ రోజు కూడా. మనం అట్లా కాదు. వీఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, వీ కెన్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్. ఎట్ ది సేమ్ టైమ్ వీఆర్ వెరీ సాఫ్ట్ పీపుల్. ప్రపంచంలో ఎందుకు భారతీయుల్ని గౌరవిస్తారంటే మన క్రైమ్ రేట్ తక్కువ. విదేశాలకు వెళ్ళి మనం క్రైమ్ చేసేది తక్కువ. మన వాళ్ళ క్రైమ్ అంత సినిమా లేదు. మనం చాలా ఇన్నోసెంట్ పీపుల్. సో బుద్ధి వాడికి పని చెప్పి అరే టైం టేబుల్ చెప్పి పని చేయాలంటే పని చేస్తాడు, ఆ పని చేసుకుంటూ పోతాడు. మెషిన్ మాడ్యూల్స్ ఎగ్జిక్యూట్ చేయడం తోపు మనం అంతే. ఎక్కువ ఆలోచించకుండా. సో మనం స్విచ్ నొక్కితే పని చేసుకుంటూ పోతాం, స్విచ్ బంద్ చేస్తే మళ్ళీ పని అయిపోతుంది. సో మనం ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మన రిజిమ్ ఎక్కడ మిస్ అయిపోతుంది మనంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మన బయోలెటరల్ రిలేషన్షిప్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. మన జయశంకర్ గారు కానివ్వండి, అజిత్ దోవల్, మన ప్రధానమంత్రి స్వయంగా కాళ్ళకు బలపాలు కట్టుకొని ప్రపంచం యాత్రలు చేసి ఎన్నో దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకొని గివ్ క్రెడిట్ టు దెమ్. ఎన్నో సత్సంబంధాలు నెలకొల్పి ఈరోజు ద్వైపాక్షిక సంబంధాలను బలపరిచి అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే వాణిజ్యపరమైన నిషేధాలు ఎత్తిచ్చారు. మన మీద చాలా శాంక్షన్స్ ఉండేవి చాలా దేశాలవి, అవన్నీ తీయించి పడేసి మనం ఈ రోజు సీమ్లెస్ వ్యాపారం చేసుకునే స్థాయికి వచ్చాము. టుడే వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆన్ షోర్ వ్యాపారంలో మనం వెరీ స్ట్రాంగ్. అమెరికా కూడా ఇంతమంది మీద శాంక్షన్స్ ట్రంప్ మాట్లాడుతున్నా ఈ రోజు భారతదేశం జోలికి రాలేదు. హి హస్ నాట్ టచ్ ఇండియా. అమెరికన్ డీప్ స్టేట్ లో మన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఫర్ దట్ మ్యాటర్ ఇండియన్ ఆరిజిన్స్ ఎవరైతే ఉన్నారో అమెరికన్ డీప్ స్టేట్ లో ఉన్నారు, వాళ్ళు మంచి పదవుల్లో ఉన్నారు. సో వీఆర్ మన ప్రగతికారకమైన దేశం. మనం మెల్లమెల్ల గ్రో అవుతున్నాము, వెరీ స్ట్రాంగ్లీ వీఆర్ గ్రోయింగ్. బట్ వాట్ వీఆర్ మిస్సింగ్ ఈస్ ఆర్గనైజింగ్ అవర్ ఎబిలిటీస్, ఆర్గనైజింగ్ అవర్ స్కిల్ సెట్స్. మనకు ప్రత్యేకంగా స్కిల్ సెట్స్ తీసుకొచ్చి పెట్టే అవసరం లేదు. వీఆర్ ఆల్ బార్న్ స్కిల్డ్ పీపుల్. మనం we can and we are very adaptable also. Given a chance, given an opportunity, very adaptable. మనం మీరు చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. మనకు కొత్తగా ఎవరేం స్కిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు మన కుల వృత్తులు ఏవైతున్నాయో దోస్ ఆర్ బిగ్ టైమ్ ఇండస్ట్రీస్. మన పాటల నుంచి మొదలు పెడితే, కొండబెల్లి బొమ్మల నుంచి మొదలు పెడితే, మీరు ఏదన్నా తీసుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మేజర్ ఇండస్ట్రీ. కరెక్ట్. ఈ ఇండస్ట్రీని మనము ఒక ఇండస్ట్రీలో మన సిరిసిల్ల తీసుకుంటే బట్టే చీరలు తయారు చేయటం మీరు చూడండి. పోచంపల్లి డిజైన్ ఇక్కత్ అవుతుందో మేము ప్రపంచంలో ఎవరు కాపీ చేయలేడు దాన్ని. నోబడీ కెన్ కాపీ పోచంపల్లి. ఎంతో మంది ట్రై చేసి ఫెయిల్ అయిపోయారు. మన దగ్గర బిద్రీ ఆర్ట్స్, నోబడీ కెన్ కాపీ బిద్రీ ఆర్ట్స్. ప్రపంచంలో ఎక్కడ ఉండదు బిద్రీ ఆర్ట్స్. దట్ యూ ఫైండ్ బిద్రీ ఆర్ట్స్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఆర్ ఇన్ బీదర్. సో ఇట్లాంటి కొన్ని మన దగ్గర ఫైన్ ఆర్ట్స్ ఉన్నాయి, కొన్ని కాటేజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, కొన్ని స్మాల్ అండ్ మిడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అంటే హ్యాండీక్రాఫ్ట్స్, మన చేతి వృత్తుల ద్వారా చేసేటివి. మన దగ్గర ఉన్న స్కిల్ తరతరాలుగా మనకు వంశపారంపర్యంగా మనకు వచ్చినాయి, సంస్కృతిలో భాగంగా మనకు వచ్చినాయి. వీటిని ఎందుకు ఆర్గనైజ్ చేయరు? వీటిని ఇండస్ట్రీ, దీన్ని ఎందుకు ఇండస్ట్రీగా తయారు చేయరు? ఎవడో బయట నుంచి వచ్చి ఇండస్ట్రీ ఏంది, మనమే ఒక ఇండస్ట్రీ ఏర్పరచుకుంటే ప్రపంచం అనేది విశాలమైన మార్కెట్ మనకుంది. ఈ విశాలమైన మార్కెట్లో మన వస్తువుని సేవల ద్వారా బయటికి అందించవచ్చు. ఎంతసేపు ఫార్మా, ఎంతసేపు 2-వీలర్, ఎంతసేపు టైర్లు, ఎంతసేపు భారత్ ఫోర్జ్, ఇవి కాదు కదా. దానికన్నా బియాండ్ ఉంది. మన పక్కన ఉన్న బంగ్లాదేశ్ మొన్నటి దాకా ఒక నెల క్రితం వరకు కూడా దే వర్ ది గ్రేటెస్ట్ సప్లయర్స్ ఆఫ్ టెక్స్టైల్స్ టు ఇండియా.
మన నుంచి విడిపోయినప్పుడు మన బంగ్లాదేశ్ అవుతుందో దట్ హ్యాపెన్ టు బి యువర్ ఈస్ట్ బెంగాల్ కదా, వెస్ట్ బెంగాల్ ఈస్ట్ బెంగాల్ పాకిస్తాన్ లో కలిసింది, తూర్పు పాకిస్తాన్ అయింది. భాషాపరమైన గొడవలు జరిగాయి. వీళ్ళు బెంగాలీ మాట్లాడతాడు, వాడు ఉర్దూ మాట్లాడతాడు, వాడికి వీడికి భాష, వీడేమో చాప తింటాడు, వాడేమో బీఫ్ తింటాడు. ఈ గొడవ వాళ్ళకు స్టార్ట్ అయిందే గొడవ అక్కడ. అంతే కదా, కల్చరల్ డిఫరెన్స్. దో దే బిలాంగ్ టు ద సేమ్ కమ్యూనిటీ బట్ కల్చర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కమ్యూనిటీ. కమ్యూనిటీ ఒక్కటి కాదు. సో వీళ్ళు చేపలు తినేవాళ్ళు, బెంగాలీ మాట్లాడేవాళ్ళు, వాళ్ళేమో పంజాబీస్, రావల్పిండి బ్యాచ్, సింధ్ రావల్పిండి బ్యాచ్, వాళ్ళకి వీళ్ళు నచ్చరు. వాళ్ళకు బెంగాలీస్ అంటే చిన్న చూపు. సో వాడు వీళ్ళని తక్కువ చేసి చూసేవాళ్ళు. ఇక ఆ టైంలో ఈ పంచాయతీ అయింది, ముజిబుర్ రెహమాన్ వచ్చాడు, ఆయన విప్లవం తీసుకొచ్చాడు. వీళ్ళు సపరేట్ దేశం, మనం కూడా చాలా మనం ఉన్న మందిలో వి హెల్ప్ దెమ్, వి మేడ్ దెమ్ టు ఫార్మ్ ఏ సపరేట్ నేషన్. వాళ్ళు ఓ దేశంగా ఏర్పడ్డారు. బట్ స్టార్టింగ్లో చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. మొదట్లో ఒక 20-30 ఏళ్ళు కష్టపడ్డ తర్వాత 1972 ఇప్పుడు ఫామ్ అయ్యారు. 30 years కష్టపడ్డ తర్వాత అరౌండ్ mid-90s మనలాగే దే బికమ్ టెక్స్టైల్ హబ్. ఆ చిట్టగాంగ్ ఢాకా ప్రాంతంలో దే బికమ్ టెక్స్టైల్ హబ్. దే స్టార్టెడ్ బికమింగ్ ది గ్రేటెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ టెక్స్టైల్స్ నాట్ ఓన్లీ టు ఇండియా, ఎంటైర్ వరల్డ్. ప్రపంచానికి పెద్ద టెక్స్టైల్ హబ్ అయిపోయారు వాళ్ళు. వెరీ షార్టెస్ట్ పాసిబుల్ టైం. సేమ్ స్కిల్, సేమ్ సంస్కృతి, సేమ్ ఇంటెలిజెన్స్, సేమ్ క్రాఫ్ట్స్మెన్షిప్, ఎవ్రీథింగ్ సేమ్ మన వెస్ట్ బెంగాల్లో ఉంది. అది ఈస్ట్ బెంగాల్, ఇస్ వెస్ట్ బెంగాల్. కరెక్ట్. ఈరోజు ఈస్ట్ బెంగాల్లో మాట్లాడే భాష బెంగాలీ. వాళ్ళ జాతీయ గీతం రాసింది మన రవీంద్రనాథ్ టాగోరే. వాళ్ళ జాతీయ గీతం రెండు దేశాల జాతీయ గీతం రాసింది ఈయననే. మొత్తం సేమే. వీళ్ళు మాట్లాడే భాష, వీళ్ళు తినే ఆహారము, బట్టలు గిట్టలు, ఎవ్రీథింగ్ సేమ్. ఆ గీత ఉంది, అంతే గీత. వాళ్ళు చూడండి, వాళ్ళు చిన్న బంగ్లాదేశ్ భారతదేశానికి టెక్స్టైల్ సప్లై చేస్తుంది, గల్ఫ్కు సప్లై చేస్తుంది, ఎన్నో దేశాలకు వాళ్ళు టెక్స్టైల్ సప్లై చేస్తున్నారు. బెంగాల్లో దిక్కు దివానం లేదు. ఇదే వెస్ట్ బెంగాల్లో సింగూర్ ప్లాంట్ పెట్టుకుంటామంటే కమ్యూనిస్టులు పోయి జెండాలు పాతి టాటా అని అక్కడి నుంచి పంపించేసి వాడు గుజరాత్ పోయి ప్లాంట్ పెట్టుకున్నాడు. దాని అక్కడ 2 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళకి ఉపాధి వచ్చింది. మైండ్ సెట్స్ అంతే, రిజిమ్ మైండ్ సెట్స్ అంతే. ఇదే బెంగాలీస్, ఈస్ట్ వెస్ట్ బెంగాలీస్, మన దగ్గర ఉన్న పశ్చిమ బెంగాల్ ఎవరైతే ఉన్నారో, బాబు మాకు ఈ ఒక ప్లాంట్ పెడితే, టాటా వాడు ప్లాంట్ పెట్టుకుంటే 1 లక్ష మందికి ఉపాధి వస్తుంది, దానివల్ల ఇంకో 4 కర్మాగారాలు వస్తాయి, కొత్త పరిశ్రమలు వస్తాయని ఆలోచించలేకపోయారు. దే గాట్ మెస్మరైజ్డ్ టు దిస్ కమ్యూనిస్ట్ పెప్ టాక్. మా భూములు ఆక్రమించుకుంటున్నారు, విధ్వంసం చేస్తున్నారు, అడవులు తవ్వుతున్నారు, ఇవి నమ్మి ఆ బ్యారన్ ల్యాండ్స్, అవి పొరంబోకు భూములు, అవన్నీ డ్రై ల్యాండ్స్, అక్కడ ఏం పండవు పెట్టవు. ఆ 1000-2000 ఎకరాల కోసం ఇంత గొడవ వేసి పరిశ్రమను పోగొట్టుకున్నారు వాళ్ళు. ఫైనల్గా ఏం సాధించారు? ఏం సాధించలేదు. బట్ వాళ్ళ పక్కన అంతే వైశాల్యంతో, అంతే భౌగోళిక, అంతే సామాజిక, అంతే సాంస్కృతిక వారసత్వం ఉన్న పక్క బెంగాల్, సో కాల్డ్ బంగ్లాదేశ్, దే బికమ్ ది హబ్ ఫర్ టెక్స్టైల్స్. సో మన దగ్గర ఉన్న వృత్తులను ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటాం అనేది మన దగ్గర ఉన్న మన చేతుల్లో ఉంది. అది మన ఈ రోజుకైనా సరే మన దగ్గర ఎన్నో చేతి వృత్తులు ఉన్నాయి. దిస్ ఆల్ ఆర్ ఇండస్ట్రీస్. వీ కాల్ దెమ్ యాజ్ ఇండస్ట్రీ. కాటేజ్ ఇండస్ట్రీ అంటాము, కాటేజ్ ఎక్స్పో. ఇప్పుడు ఆప్కో గిప్కో ఉండదు ఒకప్పుడు, అవన్నీ ఫెయిల్డ్ మోడల్స్. అది కాదు, ఈ రోజు ప్రపంచానికి మోడర్నైజ్ కావాలి. ఈ రోజు ప్రపంచానికి టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి. దట్ ఈస్ వాట్ చైనా మార్కెట్లను ఎక్స్ప్లోర్ చేయాలి. ఇదే చేసి చైనా పాత భావాలతో ఉంటే ముందు కుదరదు కదా. చైనా హస్ డన్ ద సేమ్ థింగ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఈ వాటర్ బాటిల్ చైనా తయారవుతుంది. దిస్ వాటర్ బాటిల్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇండియాలో, మోస్ట్లీ చైనానే ఉంటాయి. ఈ మూత టెక్నాలజీ మొదలు పెడితే దీన్ని పెట్టే గమ్ము, ఈ ప్లాస్టిక్, ఈ ప్రాసెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ చైనా. ఎవ్రీథింగ్. షూర్. 90% ఆఫ్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ చైనా. మనం ఇందాక మాట్లాడుకున్న మన సుల్తాన్ బజార్లో, మన చైనా బజార్, మాంజాల నుంచి మొదలు పెడితే, ముగ్గుల నుంచి మొదలు పెడితే, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ చైనా. అండ్ వీఆర్ గ్రేటెస్ట్ ఇంపోర్టర్స్ ఫర్ దెమ్. అండ్ వీ టాక్ అబౌట్ సెల్ఫ్. మనం ఏమంటాం? ఆత్మనిర్భర్ అంటాం. ఒకవైపు ఆత్మనిర్భర్ అంటున్నాం, ఇంకోవైపు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? ఎందుకు ఈ మీరేంటారు హర్స్వన ఏమంటారు? హ్రస్వదృష్టి. ఎందుకు ఆ దృష్టి ఎందుకు ఉండాలి? ఎందుకు ఈ డ్యూయల్ మైండ్ ఎందుకు ఉండాలి? యూ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్. వీ నీడ్ సమ్ స్ట్రాంగ్ ఫుట్ హోల్డ్ టు క్రియేట్ అవర్ ఫుట్ ప్రింట్స్ గ్లోబల్లీ. ఇప్పటికైనా మనం బాగానే ఉన్నాం. ఇట్స్ నాట్ లైక్ దట్. నో, వీఆర్ ఎట్ 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. బట్ ఇట్ ఈస్ నాట్ సఫిషియెంట్ ఫర్ అస్. మనము చాలా ర్యాపిడ్ గా ముందుకు పోవాల్సిన అవసరం ఎప్పుడో ఉండాలి. చేజ్ చేయాలి కదా, అవతలాడు పరుగులు పెడతాడు. ఎగ్జాక్ట్లీ. మన ఇంటెలిజెన్స్ బ్రెయిన్ ఏమంటుందని మనము బ్రెయిన్ డ్రైన్ అవుతుంది. ఎందుకు అవుతుంది?
Why are intelligence are going to America? Why are intellectuals are preferring to go and settle down in Europe? మన దగ్గర ఏం తక్కువ ఉందని. అవన్నీ కూడా డ్రై ల్యాండ్సే కదా. అక్కడ -13 -14 డిగ్రీస్ ఏం గొప్ప కాదు కదా. మంచు కూడా ఎంతకాలం చూస్తారు? మంచు కూడా 1 గంట 2 గంటలు 2 గంటలు 3 గంటలు. మీరు లండన్ లో వచ్చారు, మీకు ఎంత బోర్ ఉండి ఉంటుంది అది? ఓ 2 నెలల రోజులు ఎంజాయ్ చేస్తారు యూరోప్ లో. ఆఫ్టర్ ఇట్స్ వెరీ బోరింగ్. ఈ స్టిగ్మాస్ మన మైండ్ లో ఎందుకు వచ్చాయంటే మన దగ్గర వాడి టాలెంట్ పూల్కు సరైన గుర్తింపు లేకపోవడము. ఇండియన్స్ డోంట్ లుక్ ఎట్ మనీ ఆల్సో. ఇక్కడ మనకున్న ఇంకో బలహీనత ఏంటంటే మిగతా దేశాల్లో వాళ్ళకు డబ్బు కోసం వెళ్తారు. భారతీయులు ఒక డబ్బనే కాదు, వాడికి గుర్తింపు కూడా లేదు. నేను చేసే పనికి నాకు సరైన గుర్తింపు లేదు, గౌరవం ఉండాలి, గుర్తింపు నాకు లేదు. ఇప్పుడు సంబడి ఈజ్ రికగ్నైజింగ్ మీ, నా ఇండస్ట్రీని, నా హార్డ్ వర్క్ ని, నా ఎఫిషియన్సీని ఇంకొకటి గుర్తిస్తున్నాడు. వాడు $10 తక్కువ ఇచ్చినా పర్వాలేదు, బట్ లెట్ హిమ్ రికగ్నైజ్ మీ. వై ఆర్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్స్ ఆర్ గెటింగ్ మైగ్రేటెడ్, వై ఆర్ సైంటిస్ట్ ఆర్ గెటింగ్ మైగ్రేటెడ్ అనడానికి ఇది కారణం. సో లాస్ట్ టైం వి డిస్కస్డ్ వై పీపుల్ ఆర్ స్టిల్ వర్కింగ్ ఇన్ ఇస్రో అనే ఒక పాజిటివ్ నోట్ లో మాట్లాడాం మనం. బట్ వీ నీడ్ ఆల్సో టాక్ అబౌట్, వీ నీడ్ ఆల్సో రెస్పెక్ట్ ది పీపుల్ హు ఆర్ లివింగ్ this country and getting settled in abroad. Why they are going? వాళ్ళని తిడుతూ కూర్చుంటే లాభం లేదు, కుదరదు. ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వెళ్తున్నారు. ఎందుకు మనం అంత గొప్ప చెప్పుకుంటున్నాం ఈ రోజు అక్కడ వెళ్ళే వాళ్ళ గురించి? ఆ పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ థింగ్, ఇట్ ఈస్ ఎ షేమ్ఫుల్ థింగ్. మనం సిగ్గుపడాలి. విదేశీ ఆగమనం అని చెప్పి ఎప్పుడైతే మనం ఫ్లెక్సీలు పెడుతున్నామో, అమెరికా నుంచి ఈ రోజు నా ప్రాణమిత్రుడు వస్తున్నాడు వారికి సుస్వాగతం అని పెడుతున్నాను, ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్ వీఆర్ ఇన్ఫీరియర్ అండ్ ద గ్రేట్. అబ్సల్యూట్లీ. అదే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వస్తే మనం పెడతామా? విదేశీ పాకిస్తాన్ నుంచి ఎట్రా ఫ్లెక్స్ పెట్టాడు, బంగ్లాదేశ్ ఎట్రా అని మనం వాడు గేలి చేస్తాం. ఎందుకంటే వి ట్రీట్ దెమ్ యాజ్ ఇన్ఫీరియర్. బట్ వై వీఆర్ ట్రీటింగ్ అమెరికా ఆర్ యూరోప్ యాజ్ అ గ్రేట్ కంట్రీ? బికాజ్ వి థింక్ వి ఆర్ ఇన్ఫీరియర్ టు దెమ్. సో మన ఈ మైండ్ సెట్ మారాలంటే వీళ్ళు వ్యక్తుల ద్వారా మారేది కాదు, అది సమూహం ద్వారా, ఇది పాలసీ ద్వారానే మారుతుంది. ఇట్స్ విల్ హ్యాపెన్. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు స్టాక్ మార్కెట్ పర్స్పెక్టివ్ లో మన దేశ ప్రయాణం మొదలై 30 ఏళ్ళే, అమెరికా ప్రయాణం మొదలై 300 ఏళ్ళు. 30 ఏళ్ళలో మనం తీవ్రమైన ప్రగతి సాధించాం, బట్ స్టిల్ చాలా తక్కువ. సో ఇప్పుడు డీమ్యాట్ అనేది మళ్ళీ మనం అనుకోవాలి, డీమ్యాట్ మన పౌర హక్కు. రెండోది, మీరు ఆర్థిక పాఠాలు నేర్చుకోవట్లేదంటే అది ఆర్థిక నేరగాళ్ళు అవుతారు. యూ హ్యావ్ టు లెర్న్ ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్ని, అప్లైడ్ ఎకనామిక్స్ని ప్రతిరోజు గంట కేటాయించి నేర్చుకోండి. ప్రతిరోజు బిజినెస్ ఛానల్స్ చూడండి, ప్రతిరోజు పేపర్లో అతి ముఖ్య సినిమాలు గిన్నెలు పక్కన పెట్టేసి బిజినెస్ స్కాలర్స్ చదవండి. అండర్స్టాండ్ మార్కెట్స్. యూ హ్యావ్ టు, ఇట్ ఈస్ యువర్ రైట్ అండ్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ అండ్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అది మీ బాధ్యత, మీ హక్కు, దాన్ని నిర్వర్తించండి. మీరు ఈ రోజు సంపద సృష్టించడానికి ఏ మ్యాజిక్ లో అద్భుతం అలావుద్దీన్ దీపం అవసరం లేదు. ప్రతి నెల డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి కట్టుకోండి, లేదా మ్యూచువల్ ఫండ్ లో ప్రతి నెల పెట్టుకోండి. దీనివల్ల మీకు ఒక పెద్ద కార్పస్ తయారవుతుంది. మార్కెట్ ఒడిదుడుకులకు భయపడకండి. పడ్డది ప్రతిదీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. నేను 1400 పాయింట్లు మళ్ళీ లేవాల్సిందే. ఇట్ ఈస్ న్యూటన్స్ థర్డ్ లా. సో పడ్డ ప్రతిసారి మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుంది, మీ డబ్బులు డంప్ చేయండి. యూజ్ దట్ ఆపర్చునిటీ. డోంట్ లుక్ ఎట్ వాల్యూ, లుక్ ఎట్ వాల్యూమ్. మీరు ఈ 4 years 5 years లో వాల్యూమ్ సృష్టించుకోండి. ఆ వాల్యూమ్ ఎప్పుడైతే అర్నింగ్స్ కింద మారుతాయో అవన్నీ వాల్యూ కింద మారిపోతాయి. దెన్ యూ విల్ సీ ఎ బిగ్ టైమ్ కార్పస్ ఫర్ యూ. వెల్త్ ఈజ్ నాట్ క్రియేటెడ్ ఓవర్ నైట్. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. వెల్త్ ఓవర్ నైట్ పెరగదు. ఈ రోజు సోనంగా రేపు పొద్దున షేర్ పెరిగిందని సంతోషపడద్దు. ఒక్క నైట్లో పెరగదు. అది మెల్లమెల్ల టైం తీసుకొని ఫండ్ వాల్యూ పెరుగుకుంటూ పోతుంది. ఆ పెరిగిన ఫండ్ వాల్యూ అవుతుందో మీకు ఆస్తిగా సంపదగా తయారవుతుంది. దాన్ని మీరు అనుభవించండి, మీ పిల్లలు అనుభవించాలి చేయండి. అండ్ అల్టిమేట్లీ ఒకటే మాటలో చెప్పాలంటే గ్రోత్ స్టోరీలో భాగం కావాలి. మన భారతదేశం, మన దేశం కావాలి. ఇండివిజువల్, ఇది మన హక్కు, ఇది మన పౌర హక్కు, మనకు జన్మతః సంక్రమించిన మన హక్కు అది. అండ్ ఇంత కష్టపడి ఇంత ఇన్వెస్ట్ చేస్తూ ఉన్న గ్రోత్ స్టోరీలో బాగా వస్తున్న ప్రజలని కూడా గుర్తించి ప్రభుత్వాలు కూడా ఆ పాలసీ పెరాలిసిస్ లేకుండా వాళ్ళు కొత్తగా ఆలోచించాలా, కొత్త అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకునే దేశంగా తయారు కావాలి. మనము అంత కరెక్టే వెళ్తాం. మన దగ్గర సమస్య ఏంటంటే మనం బ్యూటిఫుల్ ఛాయ్ చేసి ఉప్పు వేస్తాం లాస్ట్కు. మనకున్న కోతి లక్షణాలు అనమాట కొన్ని. మనం మంచి 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 ఒక వంట వండుతాము, బ్యూటిఫుల్ వంట వండి ఒక ఉప్పు ఎక్కువ వేస్తాం. మనం మంచి ఛాయ్ తయారు చేస్తాము, 2 అల్లం ముక్కలు వేస్తాము, మనకు మళ్ళీ దురద పెడతాం తర్వాత. అదే అల్లం వేసిన ఎల్లిగడ్డ కూడా వేయాలి కానీ 2 వెల్లిపాయల ముక్కలు వేస్తాం, దాన్ని అల్లం వెల్లిగడ్డ ఛాయ్ చేసేస్తాం. సో ఇది మనకున్న లక్షణం. ఈ లక్షణం కొంచెం ఆపుకుంటే మీరు అన్నట్టు nobody can stop us. Nobody can stop. Sure. On that positive note, we'll conclude. Keep watching 3TV. Thank you, sir.